వృద్ధులు మహిళలు ఉప్పెనలా కదిలారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రభంజనమై ఉరికారు. పట్టణాలను మించి గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పోటెత్తింది. ఒక్కటి మాత్రం నిజం, ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల ఫలితాలను మహిళలు గ్రామీణ ప్రాంత ఓటర్లే నిర్ణయిస్తారు. ప్రభుత్వ సేవలు ఎలా ఉన్నాయి, సంక్షేమం ఎలా ఉంది, ఇదే ప్రామాణికంగా 80% మంది మహిళలు ఓటేశారు. నవరత్నాల పథకాలను జగన్ సర్కార్ ఇంటి గుమ్మం వద్దకే చేర్చింది. గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థతో జగన్ మార్కు పాలన అంటే ఏంటో చూపించారు. మరి మహిళలు గ్రామీణ ప్రాంత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనడం ఏం సూచిస్తోంది? సంక్షేమాభివృద్ధి పథకాలు విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు సాధికారిత దిశగా అడుగులు వేశారు. అందుకే ఇంటింటి అభివృద్ధి మరింతగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా వేసేందుకే స్వచ్ఛందంగా తరలివచ్చారు. పేదలు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా వారు భావించడం వల్లే ఓటింగ్కు పోటెత్తారా? పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ భారీగా నమోదు కావడం వైఎస్ఆర్సీపీ సునామీని సూచిస్తోందా? అధికార పార్టీలో ఉరిమే ఉత్సాహం కనిపిస్తుంటే కూటమి శిబిరంలో ఈ శ్మశాన నిశ్శబ్దం దేనికి సంకేతం? మరోసారి ఫ్యాన్ సునామీ ఖాయమేనా? ఈ అంశాలపైన మనం చర్చించబోతాం. చర్చలోకి వెళ్లే ముందు ఒక్కసారి బొత్స గారు ఏం మాట్లాడారో విందాం. ముఖ్యమంత్రిగా మరోసారి విశాఖ నుంచి సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఒకసారి ఆ బయట చూద్దాం. తప్పకుండా ఏదైతే నిన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం 4వ తారీఖున జూన్ 4ని ఎక్కింపవుద్ది. ఆ డేట్ కూడా ఇంకా రేపు 2 అనౌన్స్ చేస్తాం. ఇక్కడికే జగన్మోహన్ రెడ్డి వస్తారు, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు. విశాఖపట్నంలోనే కన్నుల పండుగ ఏదైతే ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలని నెరవేర్చడమే కాకుండా ఏవైతే ప్రభుత్వంలో జరుగుతున్న రిఫార్మ్స్ ఉన్నాయో దాన్ని కొనసాగిస్తూ అటు విద్యలో కానీ వైద్యంలో కానీ దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలని ముఖ్యంగా విశాఖ విజన్ ఏదైతే ఉందో విజన్ అచీవ్ చేస్తూ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ జూన్ 4 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రైట్, చర్చలో పాల్గొంటున్నారు రాంబాబు గారు సీనియర్ అనలిస్ట్, కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ అనలిస్ట్, ఇక కేకే రాజు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. రాజు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈశ్వర్ గారు బాగున్నారు సార్? బాగున్నాను, మీరు బాగున్నారా సార్? నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగా అలసిపోయారు ఈ ఎన్నికల ప్రచారం, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు. సార్ బాగా జరిగింది సార్. నిన్నంతా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా అక్క చెల్లెములందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వేడిని కూడా లెక్క చేయకుండా మాకు వైజాగ్లో కొన్ని చోట్ల నిన్న ఈవినింగ్ సాయంత్రం 6:30-7 మధ్య వర్షం, గాలి, ఈదురుగాళ్ళు కూడా వీచినా సరే ఓకే ఎక్కడ అదరకుండా బెదరకుండా క్యూ లైన్లో నుంచుని రాత్రి 11:45 వరకు జరిగింది సార్ మా దగ్గర పోలింగు. అబ్బా, ఇక్కడ విశేషం ఏంటంటే సార్, వీళ్ళు ఎవరైతే కూటమి నాయకులు ఏదో రకంగా పోలింగ్ జరగకుండా అడ్డుకోవాలి అని ప్రలోభాలకు గురి చేసి పోలింగ్ ఇంటరప్షన్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేసి కొంతమంది అధికారులను మభ్యపెట్టి స్లోగా పోలింగ్ అయ్యేలా చేసి ఎక్కడైతే మహిళలు ఉన్నారో క్యూ లైన్లో అలాంటి ప్రయత్నం చేశారు. అయినా ఏ విధంగా వాళ్ళు కొన్ని చోట్ల ఉద్రేక పరిస్థితులు సృష్టించడానికి కూడా ప్రయత్నించారు. అన్ని చోట్ల కూడా ఏదో రకంగా పోలింగ్ సరళిని ఆపాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకురావాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకొచ్చి పోలింగ్ జరగకుండా చేయాలనే దృక్పథంతో వాళ్ళు దిగజారుడు రాజకీయాలకు పాటుపడి ప్రయత్నించారు. అయినా మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ సమన్వయం కోల్పోకుండా సమన్వయంతో మనం ఎందుకంటే ప్రతి ఓటు కూడా ఈరోజు మహిళల ఓటు, ప్రతి ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పడుతుంది. కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా, కవ్వించే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే రాబోయేది మన ప్రభుత్వం, మనం గెలుస్తున్నాం, ప్రజలు గెలిపిస్తారు. కాబట్టి మనం చాలా మనం అనుకువగా ఉండి ఎలక్షనీరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చేసాం. అయినా చాలా చోట్ల ధన ప్రవాహంతో రాజకీయాలు చేయడానికి ప్రయత్నించారు, అనేక రకాలుగా దాడులు చేసే ప్రయత్నం చేశారు కూటమికి సంబంధించిన నాయకులు. దిగజారుడు రాజకీయాలు, దాడులు చేసే క్రమంలో కూడా నీచ సంస్కృతి కూడా దిగజారు చేశారు. ఏదో రకంగా అధికారం చేజిక్చుకోవాలి, అల్లరి సృష్టించైనా, ప్రలోభ పెట్టైనా, మభ్య పెట్టైనా మనకి ప్రజల మనోభావాలతో సంబంధం లేదు, శాంతి భద్రతతో సంబంధం లేదు.
మనకు కావాల్సింది పదవి మాత్రమే అనే ఉద్దేశంతో చేశారు. ఏది ఏమైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి మేలు ఆయన ఏ విధంగా అయితే నాకు తెలిసి దేశ చరిత్రలో ఎవరు కూడా పాజిటివ్ ఓటుతో ఎవరైనా సరే అది చేసాం ఇది చేస్తామని చెప్తారు. చేసింది చూసి నేను మేలు చేస్తే నేను మంచి చేస్తే మాత్రమే మీరు నన్ను ఆశీర్వదించండి అని ఒక పాజిటివ్ ఓటు రూపంలో ఎన్నికలకు వెళ్ళిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని నేనైతే భావిస్తున్నాను సార్. బొత్స గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందని అన్నారు. విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని సీఎం గారు కూడా గతంలోనే చెప్పారు. ఏంటి సార్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఏ అంశాలు మీరు అన్నట్టుగా పాజిటివ్ ఓటే ఉండొచ్చు, ఏ అంశాలు మీకు పనిచేసాయి అనుకుంటున్నారు? సార్ ముఖ్యంగా వాళ్ళ పక్క పార్టీలకు కూడా అందని అంచనా ఏంటంటే నా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో కులం చూడడం మతం చూడడం పార్టీలు చూడడం అన్నిటికంటే కూడా పార్టీలు కూడా చూడకుండా ఎక్కడ వివక్ష లేకుండా అర్హతనే ప్రమాణికంగా తీసుకుని అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించాం. అదేవిధంగా మౌలిక వసతుల కల్పన విషయంలో కానీ పారిశ్రామిక విషయంలో కానీ ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పనలో కానీ వాళ్ళ మాదిరి పేపర్ల మీదో లేకపోతే టీవీ ఛానల్లోనూ పేపర్లోనూ కనిపించే విధంగా కాకుండా ప్రతి అడుగులోని కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఉపాధి ఉద్యోగావకాశాల కల్పన విషయంలో పారిశ్రామిక రంగంలో ఒక నిర్దిష్టమైన ఆలోచన ఆధారంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేశారు. అవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు పక్క పార్టీకి కూటమికి సంబంధించిన పార్టీలకి సాంప్రదాయ ఓట్ బ్యాంక్ కూడా నా ఆలోచన నేను గమనించింది కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించిన సాంప్రదాయ ఓట్ బ్యాంక్ కూడా సో ఈయన మనకి మంచి చేశాడు కదా, మనం కూడా రాజకీయాలు చేసినప్పుడు మన వివక్ష చూపించాం కదా, మన పార్టీ నాయకులకే మనం మేలు చేసుకున్నాం కదా, మన పార్టీ నాయకులకే సంక్షేమం అందించాం కదా, మన పార్టీ నాయకులకే చేసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చూడలేదు కదా, అందరినీ కూడా సమానంగా చూశారు కదా. మనం కూడా ఈరోజు సహకరించాల్సిన అవసరం ఉందని అది చాప కింద నీళ్ళ మీరు ఫలితం వచ్చిందో చూస్తారు సార్. ప్రతి చోట కూడా చాప కింద నీళ్ళ పక్క పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మరలింది సార్. అంటే ఒక సైలెంట్ వేవ్ అనేది క్రియేట్ అయిందని అంటున్నారు. ఓకే, ఇదే విషయం మళ్ళీ అటువైపు కూటమి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సార్ ఇక్కడ ఏంటంటే సార్ ఎవరైతే ఇప్పుడు కూటమి గెలుస్తుందో లేకపోతే కూటమికి వస్తుందని ఎవరైతే మాట్లాడుతున్నారో సార్ క్యూ లైన్లో నుంచి ఓపిక్గా ఓటేసే వాళ్ళు ఎవరు కూడా బయట మాట్లాడారు సార్, ఎవరితోని చర్చించారు సార్. ఓకే, ఎవరైతే ఓటు ఎలక్షన్ రోజు కూడా బీరు తాగి బిర్యానీ తిని పడుకుందాం అనుకుంటారు ఈ చర్చా వేదిక పెట్టేవాళ్ళే ఈరోజు ఇలాంటి మాటలు బయట మాట్లాడుతూ ఉన్నారు సార్. కాబట్టి 100% ప్రజలందరూ కూడా ఎవరైతే చర్చాగోష్ఠులు బయట మనం జనరల్గా డిస్కషన్ జరిగేది వాళ్ళే మాట్లాడుతున్నారు. బాధ్యత మన మేలు జరిగిన మంచి గురించి ఆలోచించేవాళ్ళు బాధ్యతగా ఆలోచించేవాళ్ళు కూడా ఎవరందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు, మేలు చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. విశాఖపట్నం నుంచి రెండోసారి తప్పకుండా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ సమాజానికి మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. అన్నిటికంటే కూడా దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు కుట్ర వల్ల చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాల వల్ల వెనకబడిన మా ఉత్తరాంధ్ర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో సస్యశ్యామలం కాబోతోంది. 95 నుంచి 2004 వరకు ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేశారు. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు అప్పుడు 9 సంవత్సరాలు హైదరాబాద్ అన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా అమరావతి పేరు చెప్పారు. ఈ ప్రాంతానికి తీరని అన్యాయం ద్రోహం జరిగింది. ఈ ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెందింది అంటే మాకు ఉత్తరాంధ్ర ప్రాంతం రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 మధ్యలో అభివృద్ధి చెందింది. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఒక దిశ మార్చే విధంగా ఓన్లీ నార్త్ ఆంధ్రకే కాదు ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేయడానికి ఆలోచన చేస్తున్న బ్లూ ఎకనమీ వల్ల యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టత తీసుకొచ్చి ఒక గ్రోత్ ఇంజిన్లా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మారబోతా ఉంది. భవిష్యత్తు అంతా కూడా తప్పకుండా మనదే అని ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తు అంతా కూడా మనదే అనే దృక్పథంతో ఆలోచనాధారంతో ఈ వాటర్ మహాశైలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం మనకు అవసరం లేదు సార్. తప్పకుండా విశాఖ నార్త్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో విశాఖ నార్త్ విషయం తప్పకుండా సార్. నార్త్లో 64.5% ఓటింగ్ జరిగింది సార్. 2,86,000 ఓటర్లు ఉంటే 1,86,000 మంది ఓటుకు వినియోగించుకున్నారు. అందులో 94,400 మంది మహిళ అక్కచెల్లెములు 90,000 మంది పురుషులు ఓటుకు వినియోగించుకున్నారండి. తప్పకుండా
నా అంచనా ప్రకారం మా అంచనా ప్రకారం పోలైన ఓట్లలో విశాఖ నార్త్లో 57 నుంచి 62% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలవుతాయి సార్. నేను మళ్ళీ తప్పకుండా నాకు నమ్ముకుందాను. పోలైన ఓట్లలో 57 నుంచి 62% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడిపోతున్నాయి సార్ 186,000 ఓట్లలోని. ఎందుకంటే మాకు సాయంత్రం 6 గంటల తర్వాత పోలైన ఓట్లు 15,000 సార్. వాటిని ఏదో రకంగా అడ్డుకోవాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, దాడులు చేసే ప్రయత్నాలు చేశారు. ఆఫీసర్స్తో కుమ్మక్కయ్యారు కొంతమంది అధికారులతో. ఆ పోలింగ్ ఇంటరప్షన్ ఈవీఎంలు పనిచేయట్లేదని, లేకపోతే ఇంటెన్షనల్గా స్లో చేయటం. ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉందో, ప్రాసెస్ ఉందో, ఆ ప్రాసెస్ జరిగే క్రమంలో చాలా చోట్ల అది లేకపోతే ఓటర్లని చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే చాలా అన్యాయమైన విషయం ఏంటంటే సార్, మీకు విజువల్ చూపిస్తాను. ఒకే ప్రాంతంలో 3,000 మంది ఓటర్లు ఉన్నారు సార్. ఓకే, వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేయించారు అల్లర్లు సృష్టించి. కానీ మేము ఎక్కడ కూడా సమన్వయంతో అందరికీ నచ్చజెప్పి మన కేడర్కి మనం గెలుస్తున్నాం. కాబట్టి ఈ విజువల్ చూడండి సార్ మీరు. ఎస్, ఎందుకంటే చెదరగొట్టే ప్రయత్నం చేశారు సార్. ఏదేమైనా ఓటర్ అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మీ మెజారిటీ ఎంత అనుకుంటున్నారండి? మీరు 57 నుంచి 62% వరకు మీకు పోలింది అంటున్నారు కదా, ఎంత మెజారిటీ రావచ్చు అంచనా వేస్తున్నారు చెప్పండి? అవును సార్, 25,000 నుంచి 35,000 మధ్యలో ఉంటుంది సార్. ఓకే, ఇంకొక ప్రశ్న, ఓవరాల్గా ఎన్ని సీట్లు వస్తుందని మీ పార్టీ అంచనా వేస్తోంది వైఎస్ఆర్సీపీకి? తప్పకుండా సార్. లాస్ట్ టైం ఏదైతే మనం 86% సీట్లు అనుకున్నామో, అంటే కొన్ని చోట్ల అనాలిసిస్ చేస్తాం సార్. తప్పకుండా నాకు తెలిసి 70% పైగా సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అయితే నేను భావిస్తూ ఉన్నాను సార్. ఓకే, రైట్. వాళ్ళు ఎందుకంటే కూటమి నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 75% సీట్లు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాయని నేనైతే తప్పకుండా వస్తాయి. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అని అయితే నేను 100% విశ్వాసంతో ఉన్నాను. దాదాపు 120 సీట్లు గ్యారంటీ. ప్రసాద్ గారు, ఏంటి మీ అనాలిసిస్ చెప్పండి. ఈ ప్రధానమైన అంశం ఏంటంటే వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఒక ఉదయం నుంచి కూడా ఓటింగ్లో పాల్గొనాలి, చాలా ఉత్సాహంగా వచ్చారు. మహిళలే చాలా చోట్ల, ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్లో కూడా చాలా ఛానల్స్లో, ఈ నేషనల్ మీడియాలో కూడా ఒక చర్చ జరిగింది. మహిళలే చాలా రాష్ట్రాల్లో కూడా నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఓటింగ్ సంబంధించేది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పోటెత్తినటువంటి ఓటింగ్, ఇవన్నీ ఏం సూచిస్తోంది? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. కేకే రాజు గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందికి టాస్క్ ఇచ్చారు. అందులో టాస్క్ తీసుకున్న మొదటి వ్యక్తి ఎవరంటే కేకే రాజు. జగన్మోహన్ రెడ్డి గారి యుద్ధ తంత్రం ఎలా ఉందంటే రణనీతి అంటాను నేను. 23 నియోజకవర్గాలు ఏవైతే ఓడిపోయాడో వాటి మీద ప్రైమా ఫేస్గా కొంతమంది ఐడెంటిఫైడ్ క్యారెక్టర్స్లో, అందులో ముఖ్యంగా కేకే రాజు ఒకడు, దేవినేని అవినాష్ ఒకడు. ఈ 2 నియోజకవర్గాలు మీకు ఒక దిక్సూచి తలమానికాలు. దగ్గర 670 కోట్లు విజయవాడకి ఖర్చు పెట్టించాడు ఇన్ఛార్జిగా, ఎక్కడైతే ఓడిపోయాడు. అలాగే కేకే రాజు గారికి దగ్గర 474 కోట్ల. ఇవాళ విశాఖ చరిత్రలో, నేను విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని వచ్చాను, అక్కడ పరిసర ప్రాంతాలు చదువుకుని రోజు ఆ చౌలమదం జంక్షన్ నుంచి వెళ్ళామంటే నాకు బుగ్గి బోసాలంతా వస్తాం. మట్టి కట్టుపై 5 ఇంచీలు మనం పౌడర్ రాసుకున్నట్టే. అలాంటిది ఒక 50 ఫీట్ పై చిలుక రిటైనింగ్ వాళ్ళు కట్టారు వాళ్ళు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే డెవలప్మెంట్ లేదని ఏడిచి చచ్చే వాళ్ళకి ఒక కేకే రాజు గారు, అవినాష్ గారు, ఇంకెవరు కాదు, గెలిచిన ఎమ్మెల్యేలు కాదు, మెయిన్ ఇన్ఛార్జీలుగా డిప్లాయ్ చేసిన వాళ్ళ పని తీరు చూడండి, ఇది నా ఎలక్షన్ అని ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరూ లైవ్ కరెంట్ ఎగ్జాంపుల్స్. ఒక దేవినేని అవినాష్ విజయవాడలో, విశాఖలో కేకే రాజు. ఎందుకంటే ఈ రెండే మనకి ఇక్కడ మనం గమనించగలిగితే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణలో చూడండి, మన సునీల్ కనుగోలు స్ట్రాటజీతో ఎలా గెలిచామన్న దగ్గర సింపుల్ లాజిక్. డెవలప్మెంట్ మాడ్యూలు నిజంగా కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందని చెప్పడానికి గ్రేటర్ హైదరాబాద్లో 100% కేసీఆర్ గవర్నమెంట్కి ఇచ్చారు. దీన్ని వైస్ వర్స ఇదే కాంగ్రెస్ అడాప్టబిలిటీతో ఈ ప్రశాంత్ కిషోర్ గారిని తీసుకొచ్చి ఒక పకోడీ స్ట్రాటజీ ఆప్ చేసిన దగ్గర తెలుసో తెలియకో 175 నియోజకవర్గాలు, దగ్గర 120 నియోజకవర్గాలు గ్రామీణ వాతావరణంతో ముడిపడి ఉన్నాయి.
సెమీ అర్బన్ ఒక దగ్గర 30-35 ఉంటాయి. ఓకే. మిగిలిన 15-20 అర్బన్ సిటీస్ ఉన్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో. ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ఇట్, మహిళల ఓటు బ్యాంక్ అన్న దగ్గర ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ రేషియో, సక్సెస్ స్టోరీ ఈజ్ నథింగ్ బట్ ఇచ్చిన 31,50,000 ఇళ్ల పట్టాలు ఆడపిల్లల పేరు మీద ఇచ్చాడు. అవును. నవరత్నాలు ఏవైతే అందాయో, విద్యా కానుక కానీ, అమ్మ ఒడి కానీ, మీరు యూ నేమ్ ఎనీథింగ్, అవి ఆడపిల్లల అకౌంట్లోనే డీబీటీ పథకంగా ఇచ్చారు. సో ఎప్పుడైతే తల్లి స్థానంలో ఉన్న స్త్రీల్ని గౌరవించిన ఈ ప్రభుత్వానికి ప్రజలు అనే ప్రభుత్వాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఒక రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్తో వాళ్ళ కన్సర్న్ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఓటింగ్ పర్సంటేజ్ గత ఎలక్షన్స్లో జస్ట్ 1%కి మాత్రమే తగ్గి, మేము జగన్మోహన్ రెడ్డి నిన్ను రక్షించుకోవడానికి మేము ఉన్నాం అని ఇచ్చిన ఓటర్ల తీర్పు. ఇది నిగూఢంగా, నిక్షిప్తంగా రేపు 4వ తారీఖు దాకా మనందరూ వేచి చూడవలసి. కాన్ఫిడెంటా? ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను ఒక విషయం చెప్పగలను, ఆచరణ సాధ్యం కానీ మేనిఫెస్టో అని ఎవడి నోట్ అంటేనా ఈ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన మేనిఫెస్టో, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి ఈశ్వర్ గారు, ఈ రోజు దాకా ఏ టీవీ ఛానల్లో అయినా ఆచరణ సాధ్యం కానీ మేనిఫెస్టో ఇచ్చడం జగన్మోహన్ రెడ్డి చర్చ ఎక్కడని చూసారా? లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ 5 సంవత్సరాలు ఆచరించి, అది ఇంకా చెప్పాలంటే నేను ఓపెన్గానే చెప్తున్నా, ఏబిఎన్ ఛానల్లో చంద్రబాబుతో ఇంటర్వ్యూలోనే అడిగారు, మీరు బడ్జెట్కు మించి లేకపోతే రెవెన్యూకు మించి హామీలు ఇచ్చేసారు, అక్కడేమో ఆయన ఉన్నదే వాస్తవ పరిస్థితి చెప్పారు కదా అని. మీకు సింపుల్ లాజిక్ చెప్తా సార్. ఆచరణ సాధ్యమైన మేనిఫెస్టోతో 99% సక్సెస్ సాధించిన జగన్మోహన్ రెడ్డి అదే ఆచరణ సాధ్యం కాబోతున్న 5 సంవత్సరాల మేనిఫెస్టోలో నేను ఇదే చేస్తానని చెప్పి ముందుకు వస్తున్నాడు. రెండోది, నేను ఇంకో ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. తెలంగాణలో గ్రామీణ ప్రాంత ఓటర్లు బాగా ఆకర్షితులైంది. ఇక్కడ ఏదో 5-6 హామీలు ఏవో గ్యారంటీలు ఏవో ఇచ్చారు కదా, మరి సూపర్ 6 అని అదే కదా. మీరు సునీల్ కనుగోలు పేరు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ గ్రామీణ ప్రాంత ఓటర్లు ఏమో అట్రాక్ట్ అయ్యారు. మీరు అన్నట్టుగా హైదరాబాదు అభివృద్ధి ఇవేవి కాకుండా ఇక్కడేమో టీఆర్ఎస్ వచ్చింది, ఓకే. అటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటప్పటికి కాంగ్రెస్ కనిపించింది. మరి చంద్రబాబు ఇచ్చినటువంటి సూపర్ 6ని ఎందుకు నమ్మరంటారు? నమ్మడానికి పెద్దానికి మీకు ఎప్పుడైనా సరే ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్ చాలా ఇంపార్టెంట్. అవే కదా, ఫ్రీగా బస్సులు ఇస్తాను, లేకపోతే సిలిండర్లు ఇస్తాను, ఇవన్నీ ఉన్నాయి కదా. అమ్మ కూడా అయితే తల్లికి వందనం అని పేరు మార్చారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. ఇప్పుడు పెన్షన్లు పెంచారు. మనం ఒకసారి 2014లో రాష్ట్రం విభజించినప్పటికీ ఆ రోజు అనుభవం రంగరించి ఇతను మించిన వాళ్ళు లేడు తీసిమార్కానని చెప్పి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల రాజకీయ లెగసీలో 42 సంవత్సరాల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆ పార్టీ తరఫున ఒక్కసారి ముందుకు చూసి వెనక్కి చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వేం చేసావయ్యా అంటే ఒక్క సమాధానం లేకుండా ఇవాళకి కూడా హైదరాబాద్ నేనే నిర్మించానని మాట్లాడుతున్నాడు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేసావంటే అబ్బదబ్బ జబ్బ. ఇక్కడికి వచ్చారికల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 6 మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యమైనవా అన్న దగ్గర చూస్తే పర్టికులర్గా రైతు రుణమాఫీ, ముఖ్యంగా గత అనుభవం చూసుకుంటే రైతులకు రుణమాఫీ చంద్రబాబు నాయుడు ఇస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రైతులకి మొదటి రోజే ఏ రోజైతే ఎలక్షన్ కమిషన్ అడ్డుకుందో, హరీష్ రావు నెక్స్ట్ డే మీకు టింగ్ టింగ్ అని మెసేజ్లు వస్తాయి అన్న దగ్గర, ఈ రోజుకి కూడా అవతల ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ బాధ్యత వహించకుండా రైతు బంధు పథకం ఈ రోజుకి కూడా అకౌంట్ అవ్వలే. ఇవి ఎప్పుడైతే రైతులకు నిన్న మీకు 64,50,000 మంది దగ్గర పెన్షన్దారులు ఉన్నారు, 1,10,00,000 మంది నిన్న లబ్ధిదారులు ఉన్నారు. ఎవరు? ఒకటి అమ్మఒడి, 2 విద్యా కానుక, రెండోది ఇన్పుట్ సబ్సిడీ అందించే వీళ్ళ దీంట్లో ఏ ఎలక్షన్ కమిషన్ నిరోధించిందో ఈ ప్రభుత్వం కాకుండా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ రాకపోయిన కన్నా వాళ్ళకి దిక్కుదేవనం లేదు రైతు బంధు పథకంకి. ద సేమ్ సినారియోలో ఇదే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే అన్నది ఒక హైపోథికల్ ఈక్వేషన్లో చంద్రబాబు నాయుడు జవాబుదారితనం లేదు. రెండోది, మేనిఫెస్టో ఇస్ నథింగ్ బట్ బైబిల్, ఖురాన్ అండ్ భగవద్గీత అంటారు. ఇది ఎలక్షన్ కమిషన్కే సబ్మిట్ చేయకపోతే చంద్రబాబు ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మాలి? పెట్టారు కదా యాడ్స్, చూసారా మీరు? బాబు షూరిటీ, మోడీ గ్యారంటీ. ఈయన గ్యారంటీ లేదు, మోడీ గారే గ్యారంటీ, ఒక దేశ ప్రధాని గారే గ్యారంటీ ఇస్తున్నప్పుడు ప్రజలు నమ్మరా? ఇప్పుడు చిన్నప్పుడు మనకి చదువుకున్నప్పుడు లచ్చికి చీటి సంతక్ గాజులలో సామెత ఉండేది. అలాగే నేను మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తున్నానంటే పక్కన నీ బీజేపీ సోదరుడు సౌతల బహాస్ నేను చేయబట్టుకుందాన్ని అంటున్నప్పుడు ఏ నరేంద్ర మోడీ భరోసా అంటారు మీరు చెప్పండి? అరే బాబు ఇది ఒకసారి చెయ్యనే పట్టుకుని ఒకసారి చెప్పరా బాబు అంటే చచ్చ నేను ముట్టుకోనని చెప్పి అలా తోసిపడేస్తుంది దగ్గర. ఎక్కడి నుంచి నరేంద్ర మోడీ వారణాసి నుంచి వచ్చి మనకు భరోసా ఇస్తాడు? ఆల్రెడీ వీళ్ళు వదిలించి ఊళ్ళు వెళ్ళడానికి 2014లో మన తగలబెట్టిన దానికి చెంబు నీళ్లు మట్టి మొహాన పోచిన పోయిన నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్లు
కడుపుకు అన్నం తిన్నాడు ఎవడన్నా నమ్ముతారో చెప్పండి. అవును సార్, అవునండి, ఒక మళ్ళా భవిష్యత్తు గ్యారంటీ, అది బాబు గ్యారంటీ అని గతంలో ఆయనే ప్రచారం చేసుకుని దాన్ని మోడీకి తిప్పారు కదా. మోడీ పైన నమ్మకం ఉండదా ప్రజలకి? ఇప్పుడు నేను అదే చెప్తాను, ఇప్పుడు మోడీ భరోసా అంటే చంద్రబాబు గ్యారంటీ అంటే ఏదైనా డౌట్ ఉండొచ్చు. మీరు అన్నట్టుగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆడపిల్ల పుట్టిన వెంటనే 25,000, ఇంటింటికి మంచినీరు, ఇవన్నీ కూడా సరే ఆయన చేయలేదు కాబట్టి నమ్మకం లేకపోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నేను భరోసా, నాది బాధ్యత. నరేంద్ర మోడీ కనుక ఆ మేనిఫెస్టో మన మొహాన పడేస్తే ఓకే, అరే దేశం అంతా నరేంద్ర మోడీకి జై అంటారు కాబట్టి మనం కూడా ఆబ్లిగేషన్ తప్పదు కాబట్టి బలవంత బ్రాహ్మణత్వంలో నరేంద్ర మోడీకి జై అండాలి. వీళ్ళకి ఈడ్స్ కొడితే 0.84 ఉన్నాయి. వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేక తలకమాసింతనంతో 0.84 ఉన్నాడుతోనూ వీళ్ళ దగ్గర నుంచి ఓటు బ్యాంక్ ఎత్తుకెళ్ళిపోయారు. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ఒక ప్రజలకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా యాంటీ ఇన్కంబెన్సీ అంటారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఈ అపోజిషన్ పార్టీలో మొహాన్ని ఎక్కడైనా తగలెడితే అయ్యో వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతారని బాధపడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 49.5 నుంచి 51% ఉన్న ఓటు బ్యాంకు ఒక్క ఇంచి కూడా డెంట్ కూడా పెట్టలేని నిస్సహాయ స్థితిలోని ముగ్గురు బోగోనిగళ్ళు వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం ఓటు బ్యాంకు జనసేన ఎత్తుకెళ్ళిపోతుంది. ఈ అమ్మ ఒడి ఆ గతంలో మీ గ్యాప్ కొంత పసుపు కుంకుమ అన్నీ ఇస్తే ఒక 6% పెరిగింది. అప్పుడు లేకపోతే ఎంత అది ఒరిజినల్గా 33-34%. ఇక్కడ ఈడ్చి కొడితే ఇప్పుడు అమ్మఒడి పథకాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. వీళ్ళు ప్రభుత్వమే లేదు కదా. జస్ట్ వాటర్ బబుల్లో వచ్చిన 6% గతి లేదు. ఒరిజినల్ ఎంత 34. ఈ 34-33%లో పవన్ కళ్యాణ్ అనూహ్యంగా పెరిగాడు. 5-6% నుంచి దగ్గర 12-13% పెరిగాడని మనందరూ చదువుకుంటున్నాం. యాడ్ నుంచి వచ్చిందరా అని ఎతికితే అవతల జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తగ్గిపోయిందేమో అని చూస్తే ఇంచి తగ్గలేదు ఆయనకి. ఇక్కడ తగ్గిందల్లా ఇటు చూస్తే 26-28%కి కుదించి పడిపోయిన తెలుగుదేశం కనబడుతుంది. టీడీపీ 33 నుంచి కింద పడి. ఎస్, అందుకే ఆ భయంతో, పిరికితనంతో, జడ్డితనంతో, చేతకాంతనంతో పవన్ కళ్యాణ్ లేకపోతే మాకు దిక్కు దివానా లేదని పొత్తుకు అరులు చాచిన చంద్రబాబు నాయుడు. తెలుసుకోమని కావాలంటే విత్ స్టాటిస్టిక్స్ నేను ప్రూవ్ చేయగలను. వాళ్ళ జీవితంలో పార్టీ 1983 నుంచి పెట్టిన దగ్గర నుంచి 45 స్థానాల్లో గెలవని తెలుగుదేశం, 18 స్థానాల్లో 2009 జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి 2వ ఎలక్షన్, తర్వాత జరిగిన 2014 కానీ 2019 ఎలక్షన్స్, ఈ 3 స్టాటిస్టిక్స్ తీసుకోండి. 18 స్థానాల్లో తెలుగుదేశం ప్రజెన్స్ లేదు. టోటల్ 45+18 63 స్థానాల్లో వాళ్ళ ఉనికి లేదు. 63 స్థానాల్లో ఉనికి లేని వాళ్ళు 140 స్థానాల్లో వాళ్ళు నిలబడి 120, 110 అని పకోడీ కబుర్లు చెప్తున్నారు. యాడ్ నుంచి వస్తాయి. ఇదొక ఎత్తి అయితే, ఇవాళ కేవలం వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి మాత్రమే 0.84 ఉన్న బీజేపీని ఎత్తికేసుకున్నారు. కేవలం ఎలక్షన్ కమిషన్ చూడండి, ఎక్కడెక్కడ మీరు ఎస్పీల్ని మార్చారు అక్కడే దిక్కుమాలు చెదురుమదురు గట్ట అన్ని అక్కడే జరుగుతున్నాయి. మీరు గమనించారా? అవును. ఇప్పుడు మాచర్లు తీసుకున్నాం, 5 టర్ములు దుర్మార్గంగా వ్యవస్థలు పనిచేయటం ఎలక్షన్ లో ఇంత దుర్మార్గంగా అయితే ఎప్పుడూ లేదు. ఎలక్షన్ కి 1 రోజు 2 రోజుల ముందు కూడా అధికారం ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? ఆఫీసర్ మీకు ఒక వీడియో చెప్తా సార్, చూపిస్తాను. ఆ ప్రాంతాల్లోనే వీళ్ళు దాడులు చేయడం ఏంటి? అంటే ఏంటంటే వీళ్ళ పొత్తులు అందుకేనా, ఇక్కడ ఉన్న వ్యవస్థలు వాళ్ళ కోసమేనా అన్నట్టుగా. అదే మీకు ఇప్పుడు బ్రహ్మానంద రెడ్డి అనే క్యారెక్టర్ ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఇది చేసిన పనికిమాలిన పనులకి ఊరి నుంచి నగర బహిష్కరణ జరిగింది. 5 టర్ములు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఉన్నారు. మీరు ఇలాంటి ఉదంతాలు ఎక్కడైనా విన్నారా? ఎప్పుడైతే ఈ నెత్తికి దాపరించాడో ఇదే దరిద్రగొట్టు దిక్కుమాలతను ప్రదర్శిస్తున్నాడు. ఎవరిది బాధ్యత? కళ్ళ ముందు పోలీస్ వ్యవస్థ ముందు ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన ఎవరో రమేష్ ఇద్దరు కూర్చొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ వచ్చి తెలుగుదేశం గవర్నమెంటే మీరు ఎస్పీలు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఎస్పీలు ఎమ్మెల్యే. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది వాస్తవా కాదా చెప్పండి. ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి టీడీపీ కార్యాలయంలో కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి వచ్చేది కూటమే, మేమే అధికారంలోకి వస్తాం, మేము చెప్పినట్టు వినాల్సిందే అని బెదిరింపులకు దిగారని అంటున్నారు. వాస్తవమేనా? 100%. లేకపోతే మీకు మాచర్ల అతనికి ఏం పని? అతను ఉండేదేంటి? వెనకటికి టీడీపీకి సపోర్ట్ చేసి బెదిరింపులు ఏంటి? ఇప్పుడు ఆయన మీద కేసు కూడా బుక్ చేయమని చెప్పారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కదా. మీరు నిదానం ఆలస్యం అమృతదాయకం అని కూర్చుంటే అలాంటివే పనికిమాల పనులే ఉంటాయి. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ ఉన్నాడు, ఏం పని? ఓ వ్యాంప్ క్యారెక్టర్ లాగా వచ్చాడు, ఎక్కడ కనబడుతుండే వాడికైనా అర్థమైందా? కేవలం మీకు ఈ పొత్తు యొక్క ఆవశ్యకత ఏంటంటే ఆల్ ఇయర్స్ టుగెదర్ వీ హావ్ బీన్ అకస్టమ్డ్ టు మేనేజ్ ద షో విత్ రెస్పెక్ట్ టు టెరిటరీస్. ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఒక మేనేజ్మెంట్ షో అలవాటు అయిపోయింది తెలుగుదేశానికి. ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇదే మేనేజ్మెంట్కి ఎక్కడ ఎన్డీఏ అభయహస్తం ఉంటే మనం మేనేజ్ చేయొచ్చు అన్న దాంట్లోనే తెరలేపారు. మీరు ఇది గమనించుకోండి. కావాలంటే మీకు ఇప్పటిదాకా ఎక్కడైతే ఎస్పీలు మారారో, నిన్న జమ్మల మడుగు ఒక హనుమంత్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం, తదనంతరం సుధీర్ రెడ్డి గారికి గాయం. ఎవడండి వీళ్ళకి? ఎవడు ఇక్కడ ఆదినారాయణ రెడ్డి బీజేపీ పార్టీకి అక్కడ అంత డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉన్నాయా? రాయలసీమలో వాళ్ళ చరిత్రలో ఎప్పుడైనా ఆదినారాయణ రెడ్డి అనే క్యారెక్టర్ని జమ్మల మడుగులో బీజేపీ పరంగా ఎప్పుడైనా చూసారా? రాజశేఖర రెడ్డి గారు ఆచ్ఛేదం లేకపోతే ఎవరండి వీళ్ళందరూ?
ఇలాంటి వాళ్ళు ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ మాట్లాడుతున్నారంటే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్. 7 బామ్మరుదులు 7 అన్నదమ్ములు నియోజకవర్గాలని సామ్రాజ్యాలు పంచుకొని శాసించే స్థాయికి వెళ్ళిపోతున్నారంటే ఎవడిస్తున్నాడు వీళ్ళకి డిస్క్రిప్షన్స్ వెనక అతను ఎవడిస్తున్నాడు అండ. నిన్న ఎవరో అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళేసరికలట ఎస్పీ గారు మీ చర్యలట. ఏందండి ఇది 144 సెక్షన్ ఉంది. మాచర్లో నీ కళ్ళ ముందే సెంట్రల్ ఫోర్స్ ముందే దాడులు తెగబడుతున్నప్పుడు 144 సెక్షన్ ఆపాదించబడదా? కర్రలు కట్టాలు తెలిసినప్పుడు నిద్రపోతున్నారా? అంటే వ్యవస్థ అంటే వీళ్ళకి అంత అమాయకంగా ఉందా? వీళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారా? ఇది ఒక ప్రజాస్వామ్యం, విలువను పరిరక్షించవలసిన బాధ్యత ఉండక్కర్లే. ఎవడు అడిగినా లేడనా? గురజాలలో పేదల్ని కొట్టి తరిమేశారు వైఎస్ఆర్సీపీకి అనుకూలం. ఊరు నుంచి కొట్టి తరిమేశారు. ఊర్ల మీద దాడులండి. ఎవరిస్తారండి వీళ్ళకి హక్కులు? 5 టర్ములు బట్టి అదే పిన్నెల రామకృష్ణారెడ్డి ఎక్కడే కదా ఎమ్మెల్యే. ఇలాంటి పర్వతాలను చూసారా? ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ ఫ్యాక్షన్ సంస్కృతి? ఒక క్యాండిడేచర్ని డిసైడ్ చేయగానే వాళ్ళ అమ్మగారు ఆయనలో చేసిన దాచికం మర్చిపోయారా? వెలువేయబట్టాడు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టగానే ఇదే దరిద్రం అక్కడ. ఇవన్నీ గమనించట్లేదు అనుకుంటున్నారు ప్రజలు. సంయమనాలు కోల్పోతాం, విచక్షణ కోల్పోతాం. ప్రజాస్వామ్య విలువ పరిరక్షించిన దగ్గర చదురుముదురు కట్టాలి తప్ప ఏం లేదట. అబ్జర్వ్ చేస్తాడట, నెక్స్ట్ డే డెసిషన్ తీసుకుంటాట. 6-10 ఈవీఎంలు ఎరగొట్టారు. ఈవీఎంలు 11 చోట్ల 11 ఈవీఎం ఘటనలు. ఈవీఎంలు పగలగొట్టినవే 11 ఉన్నాయి. ఒక ఊరు దాటి ఒక ఊరు ఇష్టం వచ్చినట్టు తల్ల పగలు కొడుతుంటే ఏం చేస్తున్నారు? అభివృద్ధి సంక్షేమం అంటే కేకే రాజు గారు చేసిన అభివృద్ధి కలటకింపుగా లేదా? ఎవడి విష్ణుకుమార్ రాజు పొద్దులో మాట, సాయంత్రం మాట, మధ్యాహ్నం లంచ్ తర్వాత మాట మీద నిలకలేని తీసుకొచ్చాక నిలబెట్టి కలటకింపు. ఇన్నాళ్ళు నా లెగసీలో, ఇన్నాళ్ళు ఈ ఆయల్లో నిలకలేని గంటా శ్రీనివాస నుంచి ఇవాళ కేకే రాజు గారు అక్కడ నిలబడి విష్ణుకుమార్ రాజు వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గం అభివృద్ధి సంతరించుకున్న విధానం కనబడుతుంది. అది వాళ్ళ కంటకింపుగా ఉంటుంది. ఎందుకు మేము చేయలేపాం? ఇది మేము చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం. మీ అంచనా చెప్పండి. ఫైనల్ గా ఒక మాట అడుగుతున్నా, మీ అంచనాలు చెప్పండి. ఏం సార్, మీకు ఒకటే జరగబోతుంది? గుర్తుంచుకోండి. నిశ్శబ్ద ఓటింగా సార్? లేకపోతే మహిళా ఓటింగా, లేకపోతే వృద్ధులు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకపక్షంగా ఓట్లేసారా? వేస్తే ఏ స్థాయికి వెళుతుంది? అంటే మళ్ళీ ఇంకోసారి సునామీ చూస్తామా? ఏంటి మీ అంచనా చెప్పండి సార్. నేను ఒకే ఒక విషయం చెప్తాను సార్. కృతజ్ఞతాభావం ఉన్న ఓటరు మీకు వెస్ట్ బెంగాల్ ఒకసారి తీసుకోండి సార్. ఇదే ఒక రీజనల్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్. మీ ఇలాంటి మీడియా ఛానళ్ళు వ్యవస్థలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎంత టర్న్అవుట్ ఒకటి వచ్చిందంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వం కూలిపోతుందని. కానీ ఏ విధంగా ప్రభుత్వం వచ్చింది? ఇక్కడ ఒక ప్రభుత్వ అధినేత ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి నాకు మీరు ఇచ్చిన సదవకాశానికి 2 సంవత్సరాల కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఆయన ప్రజల్ని పరిరక్షించిన ఉదంతం. తదనంతరం రాష్ట్ర బడ్జెట్లో ఆల్మోస్ట్ 1.5 year బడ్జెట్ని ప్రజలకి సంక్షేమానికి పెద్దపీట వేసి సమసమాజ నిర్మాణంలో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను, ఆర్థిక స్వావలంబన్ని పెంచిన విధంతంలో విద్య, వైద్య, ఆరోగ్యానికి ప్రజల్ని పరిరక్షించిన ఈ ప్రభుత్వంకి ఒక రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్లో ప్రజలు ప్రతిస్పందించిందే ఈ ఓటర్ యొక్క స్పందన. అది ఎలా ఉంటుందంటే కృతజ్ఞతతో కూడింది. మేము మిమ్మల్ని అధిష్టానంలో కూర్చోపెట్టినప్పుడు అధికారాన్ని దుర్వినియోగపరచకుండా ప్రజా సంక్షేమ హితంగా, ప్రజా సంక్షేమ రక్షణగా మీరు ఇచ్చిన దానికి మేము ఇచ్చిన రెసిప్రొకేషనే నిన్న టర్న్అవుట్. అంతేనా? అంతే. మీకు సింపుల్ మీ అంచనా చెప్పండి సార్. 6% ఓటు బ్యాంకు పసుపు కుంకంకే పెరిగినప్పుడు 5 సంవత్సరాలు నిరంతరంగా 9 నవరత్నాల్లో ప్రతి ఒక్కరికి సాలున 1,00,000 పైచీలు కాని అగ్రిగేట్ ఒక్కొక్క కుటుంబానికి అందించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మాకు భవిష్యత్తు మీరే అన్నదానికి మా నమ్మకం నువ్వే జగన్ అని ఆయన చెప్పడం కాదు. నేను మీకు ముఖ్యమంత్రిగా ఉంటే మీకు శాశ్వత ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు నేను నిర్వర్తిస్తానని చెప్పిన దానికి భరోసాయే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల యొక్క సారాంశం. విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. 11వ తారీఖు రెడీగా ఉండండి. 11 బాగుందంటే 9వ తారీఖు చాలా బాగుంది అంటున్నారు. నేను ఒకరిద్దరితో మాట్లాడాను. చాలా అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉందంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళకి, అలాగే రాష్ట్రానికి కూడా మంచి జరగాలి. ఒక రాజు స్థానంలో కూర్చుంటున్నటువంటి సమయం కాబట్టి ఆదివారం 9వ తేదీ కాదు సార్, నేను ఇస్తున్నా. ఆదివారం 9వ తేదీ సాయంత్రం 4:48 ఒక బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉంది. ఇది ముఖ్యమంత్రి గారికి మంచిది, అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటటువంటి కోరికతో ఉన్నాం. ఇప్పటికీ అభివృద్ధి దిశలో మనం పయనిస్తున్నాం కాబట్టి మరింత గొప్పగా అభివృద్ధి రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో, అంటే రాజు స్థానంలో, వాళ్ళు ఎలాగో అది ఒక రాష్ట్రం అంటే రాజు స్థానంలో చూస్తారు కదా, వాళ్ళు ఇచ్చినటువంటి ఇది. కాబట్టి ముహూర్తం 9వ తేదీ ఆదివారం సాయంత్రం 4:48 బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉంది. సో ఏర్పాటు చేసుకుంటారా లేదనేది తర్వాత విషయం, వారు ఏ ముహూర్తం చూస్తారనేది. నేనైతే మాత్రం ఈ ముహూర్తం చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాను. ఏర్పాటు చేసుకోవచ్చా మరి?
ఏమో నేనైతే 11 అనుకున్నాను నా మీరు birthday. 11 అనుకున్నారు. మీ బర్త్డే కాబట్టి అనుకున్నారా? 11 బాగుంది, 6వ తారీఖు కూడా చాలా బాగుందంట. కానీ ఇద్దరికి, రాష్ట్రానికి రాజు స్థానంలో ఉన్న వ్యక్తికి ఇద్దరికి మంచి జరిగేటటువంటి ఒక నేను ఎందుకు double number బ్రహ్మాండమైన చెప్పానంటే, 9వ తేదీ త్వరగా తీసేయండి. ఆదివారం సాయంత్రం 4:48 వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది. జనరల్గా ఒక చిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రమేలో చూస్తారు కదా సార్. అవును సార్, అవును. ఇద్దరు రాజు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. నేను ఎందుకు చెప్తానంటే డబుల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ట్రబుల్ సమ్. ఎస్, రైట్. మనం ఇంకొకటి కూడా సార్, అంటే ఈ సందర్భమో అసందర్భమో నాకు తెలియదు, కానీ చాలా మంది పెద్దలు చెప్తుంటారు అనారోగ్యంతో ఉండేటటువంటి వ్యక్తులు రాజు స్థానంలో ఉండకూడదు అని. అలాగే పూజారులు కూడా పూజారులుగా, అంటే అనారోగ్యంతో ఉన్నవారు పూజారులుగా ఉండకూడదని. దానివల్ల చాలా వర్షాలు పడకపోవడం, రాజు స్థానంలో ఉన్నవాళ్ళు చూసాం కదా ఎవరిని చూసారు? గతంలో ఈ ఎవరిని చూసారు సార్? వర్షాలు రాష్ట్రాలు పడవు, కదండి. రైతులు అల్లాడిపోతారు, వ్యవసాయం కుదేలైపోతుంది, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతుంది, ఇవన్నీ కూడా ప్రజల కష్టాల్లో ఉండిపోతారు. ఇవన్నీ కూడా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి రాజు స్థానంలో కూర్చుంటే ఇది రాష్ట్రానికి, ఆ రాజ్యానికి అరిష్టం అంటారు. అలాగే పూజారులు కూడా పూర్తి ఆరోగ్యంతో ఉండాలని కూడా అంటారు. అప్పుడే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి జరుగుతుంది అనేది. మహాభారతం ఉంది కదా, గుడివాడైనటువంటి ధృతరాష్ట్రుడిని రాజు ఈశ్వర గారు. చేశారు తప్ప సార్ వస్తున్నారు గారు. సార్ వస్తున్నారు సార్, ఒక్క నిమిషం. అర్హుడైనటువంటి పాండురాజుని చేయలేదుగా, మ్మ్. గుడివాడైన ధృతరాష్ట్రుని చేశారుగా. చరిత్రలు ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే. మనం దాన్ని చాలా భక్తిగా పూజించేటటువంటి మహాభారతాన్ని ఇప్పటికీ అన్ని క్యారెక్టర్లు అప్లై చేసుకోవచ్చు. మ్మ్. సో అంచేత తప్పనిసరిగా మీరు అనేటటువంటిది 100% కరెక్ట్. ముహూర్తం కూడా బాగుంది దీనిలో. మ్మ్. అయితే ఒకసారి మనం లోతుగా కనుక దీనిలో వెళ్తే, ఓకే. ఇప్పటికీ నేను కూడా ప్రసాద్ గారితో ఏకీభవిస్తాను. ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి అరాచకాలు ఓకే. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ ఫీల్ అవుతుంది. మ్మ్. అదే రకంగా నిన్నటి వరకు జుడిషియరీ ప్లే చేసినటువంటి రోల్ ఏదైతే మ్మ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఫీల్ అయినారో, అదే ఫీలింగ్ ఇవాళ ఇక్కడ వీళ్ళు బీజేపీని అడ్డుపెట్టుకుని చేస్తున్నారు అనేటటువంటిది చాలా స్పష్టంగా తేలింది. రెండోది, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, నిక్షిప్తంగా ఉన్నాయి ఓట్స్ అన్నీ కూడా. ఆ ఓటింగ్ సరళి కనుక మనం చూస్తే, లాస్ట్ టైం 2019లో దాదాపు 3,85,00,000 టోటల్ ఓటర్స్లో అరౌండ్ 80% మనకు పోలైంది. 80%లో 1,68,00,000 వీళ్ళకి వచ్చినాయి జగన్ గారికి, 1,30,00,000 చిల్లర వాళ్ళకి వచ్చినాయి దీనికి. మ్మ్. సో ఇప్పుడు ఒక 25-30 లక్షల ఓట్లు పెరిగినాయి. ఓకే. ఓట్లు పెరిగిన తర్వాత దానికి సంబంధించి కనుక మనం చూస్తే దాదాపుగా 3,60,00,000 ఎంతనో పోలేదు. అవును. ఎందుకు నేను ఈ ఫిగర్లు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎక్కడుంది, జగన్మోహన్ రెడ్డి గారికి బలహీనత ఎక్కడుంది అని కనుక ఇప్పటిదాకా జరిగినటువంటి ఓటింగ్ సరళి కనుక చూస్తే, ఆయన మీద కూటమి చేసినటువంటి ఆరోపణలు, మాకు ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో మాకు బలం ఉంది, ఓకే. మాకు అర్బన్ ఓటర్లో మాకు బలం ఉంది, లేదా లిటరేట్లో మాకు బలం ఉంది, ఏదో మేము ఎమ్మెల్సీ సీట్లు గెలిచాము. మరి విశాఖపట్నంలో అర్బన్ ఓటర్ కదా, వాడు ఎందుకు రాలేదు మరి ముందుకి? మన బలం లేదు కదా మరి అక్కడ. ఓకే. మరి అదేవిధంగా రూరల్లో ఉండేటటువంటి మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఎందుకు వచ్చినారు మరి పెద్ద ఎత్తున? ఆ సంఖ్య గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగే సంఖ్య అంతా కూడా పాజిటివ్ ఓటేనా? అదే చెప్తున్నా కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో, గతంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక కాదు. నేను స్పష్టంగా చెప్తున్నా. నేను 4వ తేదీని మీరు పిలిచినా పిలవపైన వస్తాను ఇక్కడికి. నేను నా సిక్స్త్ సెన్స్ ఖచ్చితంగా చెప్తోంది. తెలంగాణలో కానీ అంతకు పూర్వం ఏ ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీ చేశారు, చంద్రబాబు నాయుడు వెల్ఫేర్ యాక్టివిటీ చేసినాడు. అందరు ఎవరు వెల్ఫేర్ యాక్టివిటీ చేసినా కేటగిరీని మాత్రమే అడ్రస్ చేసినారు. ఫార్మర్ ఒక కేటగిరీ, మహిళలు ఒక కేటగిరీ, విద్యార్థులు ఒక కేటగిరీ, లేదా దళితులు ఒక కేటగిరీని అడ్రస్ చేసినారు తప్పిస్తే ఫ్యామిలీని, ఒక డొమెస్టికల్ ఫ్యామిలీని అడ్రస్ చేయలేదు. గుడ్ పాయింట్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక పేరు చెప్పండి మీరు, నరసరావుపేటలో ఒక కాలనీలో ఒక పేరు చెప్పండి, ఆయన దగ్గర వివరాలు ఉన్నాయి. ఎందుకని వివరాలు ఉన్నాయి? నరసరావుపేటలో ఫలానా గాంధీ ఒక వార్డ్ అనేటటువంటి దాని మీద అక్కడ వాలంటీర్ ఎవరు, వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి. ఆయన కిందకు వచ్చేటటువంటి 60 డొమెస్టికల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఫలానా వ్యక్తికి ఈ బెనిఫిట్ వెళ్ళిందా లేదా అన్నది ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉన్నాయండి. ఇది పోల్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ కూడా. అంతేగాని వాళ్ళు యాథాలాపంగా జరిగింది కాదు. అందుకే ఆయన మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, నా వలన బెనిఫిట్ అయిన వాడు మాత్రమే ఓటు బెనిఫిట్. చంద్రబాబు నోట్లోంచి ఎందుకు రావట్లేదు అన్నమాట. ఇవాళ ఆయన అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అని కదా ఇప్పుడు ఆయన అడిగేది. మరి అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్, నా అడ్మినిస్ట్రేషన్ చూసి వేయమని ఇంతవరకు నోట్లోంచి రాదు కదా. అది ఈ నోట్లోంచి ఎందుకు వస్తుంది ఆ మాట?
ఎందుకంటే నేను ఎంచుకునేటువంటి దారి ఏదైతే ఉందో నాది వెల్ఫేర్ అనేటటువంటిది. ముందు లేనటువంటి వాడు పూర్ణ ఉన్నటువంటి వాడు బతికితే కదా తర్వాత కదా ఆదర్శాలు. అందుకని ఫస్ట్ ఈయన 5 years కూడా మనిషి బతకడానికి, మనిషి చదువుకోవడానికి, మనిషికి ఉండే ఆరోగ్యాన్ని అడ్రస్ చేసినాడు ఇది. తర్వాత రకరకాల ఇంకా వేరే రకమైన స్కీమ్స్ ఉన్నాయి. సో నేననేది ఏమిటనంటే ఇవాళ 3,60,000 మంది ఓట్లు ఏదైతే పడ్డాయో 3,60,00,000 3,60,00,000 మంది ఓటర్స్లో 3,30,00,000 మంది ఏదైతే బెనిఫిట్ దారులు ఉన్నారో వాళ్ళలో మ్యాక్సిమం ఓట్స్ పడ్డాయి. ఎందుకంటే మార్నింగ్ 6 గంటల నుంచే మహిళలు, వృద్ధులు, వికలాంగులు, లబ్ధిదారులు వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడైతే బారులు తీరి ఓట్లు వేశారో కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళు వచ్చి రీపే చేశారు గ్రాటిట్యూడ్ అనేది. ఇవాళ గ్రాటిట్యూడ్ లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. బెనిఫిట్ తీసుకున్నా కూడా వీళ్ళు ఓట్లు వేయరని, కానీ బెనిఫిట్ తీసుకున్నాడు ఎవరు మాట్లాడలేదు. కృతజ్ఞత లేదని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పట్లే. మేము దాదాపు ఒక 25,000 మందిని మేము బెనిఫిట్ దారులందరినీ కూడా మేము వాయిస్ ఓవర్ మా దగ్గర ఉన్నాయి 25,000 మంది దగ్గర. 1% కూడా వాళ్ళు చెప్పలేదు మేము అన్గ్రేట్ఫుల్గా ఉంటామని. ఎందుకు మేము అన్గ్రేట్ఫుల్గా ఉంటామని మాట్లాడారు. అంటే లబ్ధిదారుల్ని మీరు ఓన్లీ లబ్ధిదారుల్ని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఉండే ఒక్క లబ్ధిదారులే మాత్రమే మేము వాయిస్ ఓవర్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర. మీరు ఈ బెనిఫిట్ తీసుకున్నారు, ప్రభుత్వం మీకు స్లిప్ ఇచ్చింది, మీరు తీసుకున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 6 లక్షలు 7 లక్షల రూపాయలు ఏదైతే ఒక్కొక్క ఐటమ్ వైజ్ మీకు ఇన్ఫార్మ్ చేసినారో అది మీరు కన్ఫర్మ్ చేశారా లేదా? మేము కన్ఫర్మ్ చేశాము, వాలంటీర్కి ఇచ్చాము, మేము బెనిఫిట్ తీసుకున్నాము, మళ్ళీ మేము ఆయన్ని నమ్ముతాము అనేటటువంటి మాట. తెలంగాణ కంపేర్ చేస్తే 25,000 మంది దగ్గర మనం చేస్తే మీకు ఎంత పాజిటివ్ వచ్చింది చెప్పండి. 1% కూడా మాకు చెప్పలేదు. కనీసం 1% కూడా నెగిటివ్ రాలేదు 250 మంది కూడా. ఎందుకనంటే వాళ్ళందరం ఇంట్లో మనం చెప్తున్నాం. దాంట్లో ఇంకోటి కూడా మాట్లాడినారు, మా లోకల్ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్పినా అది చేస్తాం, బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళినట్టు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తాం, మేము ఎవరితో కొట్లాడ పెట్టుకోదలుచుకోలేదు. అది వాళ్ళు స్పష్టంగా మాతో చెప్పినటువంటి పేదలు పెత్తందారుల యుద్ధం అన్నట్టే కనిపిస్తుంది, బ్రహ్మాండం కనిపిస్తుంది. నేను ఇప్పటికీ అదే నమ్మేది ఏంటంటే ఆయన అనుకునే 175 వస్తాయనేటటువంటి నమ్మకం నాకు ఎందుకుందనంటే 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, అక్కడ వేరే క్యాండిడేట్స్ లేరు. రాజుగారు ఏమనుకోకండి అక్కడ. నేను అనేది ఏంటంటే క్యాండిడేట్స్ ఏ రకంగా అయినా వాళ్ళు పవర్ఫుల్ కావచ్చు, బలహీనం కావచ్చు. లేదా టిప్పర్ డ్రైవర్లు ఎందుకు వస్తారు, మామూలు వ్యక్తులు మైలవరంలో మామూలు ఒక సాధారణమైన జడ్పీటీసీలు ఎందుకు వస్తారు? ఎందుకంటే ఆయన లక్కప్ప చిన్న ఇల్లు ఏదో గుడిసెలో ఉండేటటువంటి ఇందిరమ్మ ఇంట్లో ఉండే సార్, పేదవాడు ఎప్పుడు కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి. తనకి జరిగినటువంటి ప్రయోజనం, తన కుటుంబానికి జరిగినటువంటి ప్రయోజనం, తన పిల్లలకి జరిగినటువంటి ప్రయోజనం కృతజ్ఞతాపూర్వకంగా అవకాశం వచ్చినప్పుడు ఓటు వేస్తాడు. ఇక్కడ తెలంగాణలో జరిగింది రైతు భరోసా, రైతు బంధు, ఒక వ్యవసాయదారులను అడ్రస్ చేశారు. దళిత బంధు ఒక కేటగిరీని అడ్రస్ చేశారు. అక్కడ అట్లా కాదు, కేటగిరీతో పాటుగా బెనిఫిట్ అయినటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీని అడ్రస్ చేసినారు. అదర్వైజ్ లబ్ధిదారులందరినీ కూడా మీరు స్టార్ క్యాంపెయినర్ గా రండి అన్నప్పుడు 1 కోటి మంది లబ్ధిదారులు ఎన్రోల్ చేసుకున్నారు. 1 కోటి మంది, 1 కోటి ఇంకో కోటిని మేనేజ్ చేయడం అది పెద్ద కష్టమైన వ్యవహారం కాదండి. అయితే నేను అనేది ఏమిటంటే ఎన్నికల కంటే ముందు క్యాపిటల్ అనే ఒక ఇష్యూని ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు. అదే రకంగా పోలవరం ఇష్యూని ప్రస్తావించినారు. అదే రకంగా పెండింగ్ ఇష్యూస్ని ప్రస్తావించినారు, ప్రత్యేక హోదాను ప్రస్తావించినారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి 4టికి కారణమైనటువంటి బీజేపీ వాడిని పక్కన పెట్టుకుని ఎందుకు అసలు ఒక్క విషయం కూడా ఎందుకు ప్రస్తావించలేదు? క్యాపిటల్ అనే అంశం ఎందుకు రాలేదు ప్రచారంలో? ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? తిట్టారు కదా మీరు, ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి అందరినీ మోడీని తిట్టారు కదా, నాకు ఫ్యామిలీ ఉంది నీకు ఫ్యామిలీ లేదన్నారే, మరి ఎక్కడ మాట్లాడలేకపోయినారే? సో ఏ ఇష్యూస్ లేకుండా కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితమైనారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు, నేనేం చేశాను, నేనేం చేయబోతున్నాను అనేది స్పష్టంగా చెప్పారు. అవన్నీ రిసీవ్ చేసుకునేటువంటి ప్రజలు ఇవాళ దాన్ని రీపే చేయడం కోసం వచ్చారు. అర్బన్ ఓటర్ నా దగ్గర ఉన్నవాడు రాలేదు అక్కడికి ఓటరు. విశాఖపట్నం ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లక్షల మంది జనాభా ఉండేటటువంటి అర్బన్ ఓటర్ ఎందుకు రాలేదు? విజయవాడలో ఎందుకు పోటెత్తలేదు? గుంటూరులో ఎందుకు పోటెత్తలేదు? అదే మీకు గ్రామీణ ప్రాంతాల్లో ధర్మవరంలో ఎందుకు పోటెత్తినారు? అమలాపురం అనేటటువంటి రూరల్ నియోజకవర్గాల్లో ఎందుకు పోటెత్తినారు? సమాధానం చెప్పాలి. అందుకని బెనిఫిట్ పొందినటువంటి అనేక మంది మహిళలు ఈ ఎన్నికని డిసైడ్ చేయబోతున్నారు. బెనిఫిట్ పొందినటువంటి అనేక ల్యాండ్లెస్ లేబరర్స్, వీళ్ళు ఎంత ల్యాండ్ లింక్ టైటిల్ మీద చేసినా కూడా ల్యాండ్ లేనటువంటి వ్యక్తులు వీళ్ళు ఓటర్లండి. ఇందిరాగాంధీ గారిని ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్ వీళ్ళందరూ వ్యతిరేకంగా రాస్తున్నప్పుడు కొంతమంది జర్నలిస్టులు అడిగినారు,
పేపర్లలోను టీవీలో మీకు వ్యతిరేకంగా వస్తుంది కదా అంటే నా బలం అంతా పేపర్లు టీవీలు చూడని వాళ్ళలో ఉందని చెప్పింది, ఆవిడే గెలిచింది. అదే వీళ్ళు ఎన్నైనా రాసుకొనివ్వండి, ఎన్ని రాసుకున్నా కూడా రేపు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు యాథాలాపంగా మాట చెప్పాడు, ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు అన్నాడు. ఆయన చూడబోతున్నాడు, ఆశ్చర్యకరమైన ఫలితాలు చూడబోతున్నాడు. కుప్పంలో ఆయన గెలవడు, ఆయన కొడుకు గెలవడు, ఆయన దత్తపుత్రులు గెలవడు. ఇవన్నీ కూడా రాసి పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇవాళ చెప్పండి మళ్ళీ ఒకసారి. కుప్పంలో ఆయన ఓడిపోబోతున్నాడు. 7 సార్లు గెలిచారు సార్ అక్కడ. 7 సార్లుగా 70 సార్లు గెలిచినా ఈ ఎన్నిక డిఫరెంట్ ఇది. ఇవాళ లబ్ధి పొందినటువంటి వాళ్ళు క్యూ కట్టారు. ఆల్రెడీ చూపించినారండి. లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్ లో 2 వార్డులు వాళ్ళకి వచ్చినవి, మిగతా వార్డులన్నీ వైసీపీకి ఆల్రెడీ చూపించేసినారు. ఇది మామూలుగా జరిగేటటువంటి ప్రక్రియ. 3%తో పిఠాపురంలో వంగాగీత గారు ముందున్నారు. మా దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఇవాళ పోస్ట్ పోల్ మేము చెప్పకూడదు కానీ ఇవాళ ఉన్నాయి మా దగ్గర. చెప్పండి అంటే మనమేమి మొత్తం ఇప్పుడేమైనా ఎగ్జిట్ పోల్ సర్వే ఇవన్నీ కూడా ఆయన గెలవబోతున్నారా? ఎవరండి వంగా స్పష్టంగా చెప్తున్నా నేను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆయన డిక్లేర్ చేశారో కాపుల్లోనే స్పష్టమైనటువంటి చీలిక వచ్చింది. మాకు అందుబాటులో ఉండే వ్యక్తి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతుంటే హైదరాబాద్ వెళ్ళి మాట్లాడాల్సిన వ్యక్తికి మేము ఎందుకు చేయాలి? చర్చ వచ్చేసింది, చర్చ గ్లామర్ ఉండి భీమవరం ఎందుకు గెలవలేదు, గాజువాకలు ఎందుకు గెలవలేదండి? అప్పుడు ఇంకా చిన్నవాడు కదా 5 సంవత్సరాల క్రితం. ఒక స్పష్టమైన ఇవాళ నాగబాబు గారు ట్వీట్ చేసినాడు, పిఠాపురం ప్రజలందరికీ కృతజ్ఞత. అందులో వర్మ ఏడు, అందులో వర్మ లేడుగా అందులో, ఎందుకంటే వర్మ వేయలేదని వీళ్ళకే తెలుసు, వర్మకి తెలుసు అది, అందుకే నేను ఆయన పేరు ప్రస్తావించలేదు. సెకండ్ థింగ్, కుటుంబంలోనే మా పరాయి వాడు మావాడు కాదు, మావాడు పరాయి వాడు అంతే కదా. ఈయన పోయి శిల్ప రవికిషోర్ రెడ్డికి సపోర్ట్ చేసినాడని మీరు పరాయివాడు, కుటుంబంలో చిచ్చు పెట్టాడు అక్కడ. అది సో ఇవన్నీ కూడా రేపు 4వ తేదీన స్పష్టంగా తేలబోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు ఆయన చూడబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన ఎందుకంటే అంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఇదంతా ఉదయాన్నే వచ్చి వ్యతిరేకంగా ఓటేశారనే ఉద్దేశంతో అనొచ్చు, కానీ ఆయన మిగతా గ్యాప్లు ఫిల్అప్ చేయలేదు. ఆయన ఆశ్చర్యకరమైన ఫలితాలు చూడబోతున్నాడు అన్నాడు. ఆశ్చర్యకరం చూడబోతున్నారు. సర్వే చెప్పండి, మంగళగిరిలో ఏం జరుగుతుంది చెప్పండి. మంగళగిరిలో కొద్దిగా కీన్ కంటెస్ట్ ఉన్నదండి. మంగళగిరి మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. పిఠాపురం కుప్పం మాత్రం స్ట్రైట్ అవే వైసీపీ గెలవబోతుంది రెండిట్లలో కూడా. మా దగ్గర అది స్పష్టమైన సమాచారం, మా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. రేపు తర్వాత మేము దాన్ని స్పష్టంగా చెప్తాం వీటికి. సో ఇవాళ ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. మా దగ్గరకు ఉండేటువంటి సమాచారం ప్రకారం దాదాపు 150 పైననే ఆయనకు వచ్చే అవకాశం. ఇవన్నీ కూడా లబ్ధి పొందినటువంటి వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా చేసినటువంటి రీపేమెంట్. ఇది పాజిటివ్ ఓట్ అంతే. మొత్తం పాజిటివ్ ఓటే అనుకుంటున్నారా కేకే రాజు గారు? అంతకంటే ముందు ఇంకోటి, నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక ముహూర్తం గురించి, ఒకటి పంపించారు శ్రీనివాస్ అనే వ్యక్తి. 9వ తేదీ ఆదివారం సాయంత్రం 4:48 కన్నాను కదా. ఈ 4:48 కంటే సాయంత్రం పూట చేయడం కంటే పగలు 11:30 లోపు ముహూర్తం అయితే చాలా బాగుంటుందని కూడా వారు చెప్తున్నారు. సరే, అది మంచి ముహూర్తం చూసి డెఫినెట్గా ఆ టైంకే క్లియర్గా పెట్టారు అందులో. సార్ చెప్పండి సార్ రాజు గారు. ఈశ్వర గారు, ఇందులో ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్పినట్టు బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకోవడం, బీజేపీ ఏం చేసింది వ్యవస్థలు మేనేజ్ చేయడం వరకు ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి అరాచకాలు సృష్టించడానికే బీజేపీ కూటమిలో దాన్ని వీళ్ళకి ఉపయోగపడింది. ఎందుకంటే మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, ఎక్కడైతే ఎంత దుర్మార్గపు ఆలోచన అంటే వాళ్ళకున్న విశిష్ట అధికారాలను ఏ విధంగా దుర్వినియోగపరిచారంటే, ఎక్కడైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటాయో, ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో, పేద ప్రజలు ఉన్న పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా కంజెస్టెడ్గా, అంటే పోలింగ్ ఏజెంట్ కూడా మా దగ్గర ఉదాహరణకి 36 PS నెంబర్ అండి. 36 PS నెంబర్లో పోలింగ్ ఏజెంట్లు కూడా కూర్చోవడానికి కూడా సౌకర్యవంతంగా లేకుండా అరేంజ్ చేసి, ఎక్కడైతే ఈ క్లాస్ ఓటర్స్ ఉంటారో, ఎక్కడైతే అప్పర్ క్లాస్ ఉంటారో, ఈ చంద్రబాబు నాయుడు తాలూకా ఓటు వేయకుండానే కబుర్లు చెప్పేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా కొన్ని చోట్ల ఏసీ హాల్స్లో కూడా ఓటింగ్ అరేంజ్ చేశారు. అంటే పేద ప్రజలు ఓటు వేయకూడదు, పేద ప్రజలు ఓటేస్తే పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటారు, మిడిల్ క్లాస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. నాలాంటి వాళ్ళు పరిశీలిస్తే పై స్థాయిలో చూస్తూ ఉంటారు. నాకు తెలిసి 2004 నుంచి ఎన్నికల ఎలక్షనీరింగ్ మీద 3 చూసాం సార్. ఇప్పుడు కూడా ఇంత ఘోరంగా ఇంత తెలియదు. ఇంకోటి ఏంటంటే, బీజేపీని అడ్డం పెట్టుకుని ఏదైతే ఐపీఎస్లు ఉన్నారో, కొంతమంది ఐఏఎస్లు ఉన్నారో, వాళ్ళని ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా పరిచయాలతో కావచ్చు, వాళ్ళని కూడా ఇందాక చెప్పినట్టు
ఏది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఇదే ఒక కూటమికే ఎడ్జ్ ఉంది, కూటమికి ఎడ్జ్ ఉంది, కూటమికి ఎడ్జ్ తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళ ద్వారా దాడులు చేసే ప్రయత్నాలు చేశారండి. ఉదాహరణకి నాపై కూడా నాకు ముఖ్యంగా ఎలక్షనీరింగ్లో ఎవరైతే పనిచేస్తున్నారో కొంతమంది బిజినెస్ పీపుల్ నా సన్నిహితుల మీద మన లాస్ట్ థర్స్డే ఐటీ దాడులు చేయించారు సార్. అంటే దీన్ని బట్టి ఎంత నీచ రాజకీయాలకు దిగజారంటే ఓటమి భయంతో పిరికి పందలుగా మారి వ్యవస్థలు మేనేజ్ చేశారు. టీవీల్లో పేపర్లో తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేశారు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్ పెట్టి అడ్డుకున్నారని ప్రచారం చేశారు. ఇన్ని చేస్తూ కూడా ఇలాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించి కూడా దాడులు చేసే ప్రయత్నం కూడా చేశారు. అంటే అక్కడే వాళ్ళు ఓటమిని ఒప్పుకున్నట్టు. నిజంగా మీరు ప్రజల్లో ఉన్నారు, ప్రజలపై విశ్వాసం ఉంది, ప్రజలు మీ వైపు ఉంటారని ఉంటే మీరు ఎందుకు వ్యవస్థలు మేనేజ్ చేయాలి? ఓటర్ని ఎందుకు ఓటేయకుండా మీరు అడ్డుకోవాలి? అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు ఓటు. ఆ ఓటు హక్కుని మన బాధ్యత, మన కర్తవ్యం, మన ఓటు హక్కును వినియోగించుకునే చేయడం అనేది. ఆ ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా వీళ్ళు దుర్మార్గ కుట్రలు కుతండాలు చేశారు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా సార్ ఈరోజు చాలా చోట్ల చాలా సందర్భాల్లో ఏంటంటే టైమింగ్ విషయంలో కూడా జనరల్గా లాస్ట్ టైం ఏముండదంటే ఎక్కడైనా ఇంటరప్షన్ టైంని మనం కన్సిడర్ చేసేవారండి. ఇంటెన్షనల్గా ఎక్కువ శాతం మీరు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మీరు స్టాటిస్టిక్స్ రేపు పొద్దుట తెప్పించుకుంటే ఎన్నికలు అయిన తర్వాత ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు పోలవుతాయో ఆ పోలింగ్ స్టేషన్స్లోనే 11 గంటల వరకు 12 గంటల వరకు రాత్రి 2 గంటల వరకు కూడా ఓటింగ్ జరిగింది. ఎక్కడైతే కూటమికి కొంచెం అనుకూలంగా ఉంటాయి అంటే ఎన్నికలు అన్న తర్వాత ఆ ఓటింగ్ అన్న తర్వాత ప్రతి పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు కూటమికి వచ్చి 20-25% ఉంటుంది. అది దాన్ని ఎక్కడైతే కూటమికి ఓట్ షేర్ ఉందో అక్కడ ఇంటెన్షనల్గా సౌకర్యం అంతా కూడా బాగా సౌకర్యవంతంగా కల్పించి మీకు చూడండి రేపు పొద్దుట రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు పోలింగ్ స్టేషన్ వైజ్ కనుక మీరు ఇదే ఛానల్లో కనుక మీరు కొన్ని శాంపిల్స్ తీసుకుంటే కూటమికి మెజారిటీ వచ్చిన పిఎస్లు ఏదైనా ఉన్నాయంటే సాయంత్రం 6 గంటల లోపే పోలింగ్ క్లోజ్ అయిపోయి ఉంటాయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడైతే మెజారిటీ వచ్చిన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో 11, 12 అంటే పేదలు ఓటు కూడా వేయకూడదు. పేద ప్రజలు ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, వాళ్ళకి మేలు జరిగింది, వాళ్ళకి మంచి జరిగింది అని అన్ఇంటెన్షనల్గా చేశారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సార్ ఈరోజు వీళ్ళు కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఎన్నికల కమిషను ఓవర్ యాక్షన్ చేసి ఎక్కడైనా సరే ఎండలో ఉన్నారు వాళ్ళకి టెంట్ వేయలేదు. టెంట్ వేయనిచ్చేవారు కాదు, రూల్స్ అని రెగ్యులేషన్స్ అని. పోనీ ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించి వాళ్ళు బిస్కెట్టో లేకపోతే వాటర్ బాటిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇది మీరు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, వాటర్లు అంటే మంచినీళ్ళు ఇచ్చినా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. మంచినీళ్ళు ఇచ్చినా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా సార్ చంద్రబాబు నాయుడు గారు ఇందాక కేఎస్ ప్రసాద్ గారు చెప్పిన 100% బీజేపీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఉపయోగపడిందంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం. రెండోది అంటే సార్ ప్రజలందరూ కూడా చర్చ జరిగింది. ఏంటంటే చంద్రబాబు వల్ల తప్పకుండా ఈ రోజు మన ప్రజల ఇంత మాట్లాడుకుంటున్నాం ఈ వ్యవస్థ గురించి కూడా ఎన్నికలు నిర్వహించినటువంటి వ్యవస్థ. ఈ రోజు మీరు అంటే ఒక్క విషయం సార్ మీరు ఒక్క విషయం సార్ ప్రజలు విజ్ఞులు సార్ ఒక్క విషయం ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేశాడంట. దాని మధ్యలో చంద్రబాబు నాయుడు పక్కన పవన్ కళ్యాణ్ కుడి చేతి వైపు ఎవడో కోన్కేస్గా కొట్టడం ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ ప్రతినిధి వాడు 9 కనీసం టచ్ చేయలేదంట. ఈయనేమో భవిష్యత్తు గ్యారంటీ భరోసా మోడీ గారు అంటున్నారు. వాళ్ళేమో ఈ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు మీరు నమ్మం, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు కావు, చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తాడు, ప్రజలకు అన్యాయం చేస్తాడు అని ఈరోజు అతను అనుకుంటున్నాడని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే సార్ ప్రజల్లో చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడు మేనిఫెస్టో విడుదల సమయంలో అనే చర్చ కూడా ఈరోజు ప్రజల్లో జరుగుతుంది సార్. ప్రజలు అంత విజ్ఞులు కాబట్టి తప్పకుండా ఇందాక పెద్దలు చెప్పినట్టు విశ్లేషకులు ఎదురు చెప్పినట్టు 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతుంది. మీరు చెప్పినట్టు ఆ 9వ తారీఖుని మేము 9వ తారీఖుని మా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాభిషేకం చేయడానికి ఘన స్వాగతం పలకడానికి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఉత్సాహంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. బ్రహ్మాండంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలోనే, ఎందుకంటే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానన్నారు కాబట్టి సీఎం జగన్ గారు నేను విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. కానీ చంద్రబాబు అమరావతి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని ఈ మధ్యకాలంలో ఎక్కడ అన్నట్లేదు సార్. సార్ దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉంది. ఓన్లీ విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం వల్ల విశాఖపట్నం ఉత్తరాంధ్రకే కాదు సార్, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా గ్రోత్ ఇంజిన్లా ఆర్థిక పరిపుష్టి తీసుకువల్ల శక్తి సామర్థ్యాలు విశాఖపట్నానికి ఉన్నాయి.
తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం నెరవేరుతుంది. Right. విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రులు ప్రతి ఆంధ్రుడు కోరుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా Yes. అభివృద్ధి పదంలో పయనించి నెంబర్ 1 రాష్ట్రంగా, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అవతరించిపోతా ఉంది సార్. రైట్ ప్రసాద్ గారు, ఒక్క చంద్రబాబు ఆయన ఒక ఎన్నికల్లో గెలవాలంటే ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు మోడీ గారు పురంధేశ్వరరావు ఉండాలి, వెనక ఎల్లో మీడియా ఉండాలి, ఒక నిమ్మగడ్డ చౌదరి కావాలి, ఒక జయప్రకాష్ నారాయణ చౌదరి కావాలి, ఒక ప్రశాంత్ కిషోర్ కావాలి, అప్పటికప్పుడు ఊడిపడేటటువంటి ప్రకాశం లేని రవిలు కావాలి, గరుడ పురాణం అంటూ కాకి పురాణం చెప్పేటటువంటి వాళ్ళు కావాలి, చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లుగా ఇతర పార్టీలో యువతల నుంచి వెళ్ళినటువంటి సోదరిమణులు కావాలి, బూటకప్పు హామీలు కావాలి, వ్యవస్థల్ని మేనేజ్ చేయటాలు కావాలి, పోలీసుల ట్రాన్స్ఫర్లు కావాలి, వాలంటీర్లపై కుట్రలు కావాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన భయాందోళన సృష్టించేటటువంటి కుట్రలు కావాలి. ఏంటి ఒక ఎన్నికలో ఒక వ్యక్తి పైన గెలవడానికి ఇన్ని కావాలి? కొన్ని మాత్రం ఎగ్జాంపుల్ చెప్తారు. ఇన్ని కావాలా చంద్రబాబుకి? ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి లాగా ఒకే ఒక్కటి విశ్వసనీయత అన్నది ఉంటే ఇన్ని అక్కర్లే. మీకు విశ్వసనీయత అన్నది ఏడిసింది అనుకోండి, అప్పుడు ఇవేవి అక్కర్లే. ఇప్పుడు ఏంటంటే నేను నా మేనిఫెస్టోతో జవాబుదారీతనం ప్రజలకి, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ప్రజా నాయకుడిని ఎన్నుకుంటారు, నాయకులు అధినాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెడతారు. ఇక్కడ ఆ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఎలా ఉండాలంటే ప్రజల భరోసా చోర ఉన్న నాయకుల యొక్క మనసుతో గెలుకొని ఆ మనసు ఎరిగి దానికి తగ్గట్టుగా ప్రజా సంక్షేమం ప్రజాహితంగా ఎప్పుడైతే పరిపాలన సాగుతుందో ఆ బాండేజ్ దృఢంగా ఉంటుంది. ఆ బాండేజ్ని ఎప్పుడైతే జస్టిఫై చేసుకున్నాడో అప్పుడు మీరు అన్నట్టు ఎంతమంది భౌగోళిక లక్కర్లే. ఏంటి ఒకే ఒక్క మాట, నేను నా విశ్వసనీయత, నేను ఇది మీకు చేశానని నమ్మకం ఉంటే మీరు నాకు ఓటేయండి, అదే అడిగే దమ్ము ధైర్యం వస్తుంది. అవి ఎప్పుడైతే లేదో నాకు అల్లాడు కావాలి, ఇల్లీని కొట్టడానికి, ఇల్లీడి కావాలి ఆని తోయడానికి అని ఒక భౌగోళిక చట్టాన్ని ఏర్పాటు. అప్పటికప్పుడు ఎలా దించుతారు సార్ వీళ్ళని? ఒక ప్రశాంత్ కిషోర్ని దించారు, అతనికి ఒక టీం లేదు, ఒక సర్వే చేయడు, ఏమీ లేదు. పోనీ అదేదో ఆర్టీవీ అంటే అందులో చేసినటువంటి సర్వే అతనికి ఏమన్నా టీం ఉందా, అతను ఏమన్నా సర్వే చేశాడంటే అది లేదు. ఇద్దరు సర్వేలకు సంబంధం లేనటువంటి వాళ్ళు, సెఫాలజిస్టులు కానటువంటి వాళ్ళు, సర్వే టీమే లేనటువంటి వాళ్ళు, ఇద్దరు ఒంటరి మనుషులు కూర్చొని ఎలా డిసైడ్ చేస్తారు? లగడపాటి శిష్యులండి లగడపాటి శిష్యులా? ఇదంతా ఏదో బెట్టింగ్ల కోసం చంద్రబాబు ఆడుతున్న నాటకం అని అంటున్నారు. ఆయన కూడా 2019లో ఏదైతే మీకు 45 రోజుల టైంలో 100% బెట్టింగ్ అండ్ బెట్టింగ్ అని లాస్ట్ టైం కూడా చంద్రబాబుని ఆ టీడీపీ నాయకులు తిట్టినట్టుగా నాకు తెలిసి చంద్రబాబు ఇతర వర్గాలు ఎవరో తిట్టుండరు. ఎందుకంటే ఓడిపోతామని తెలుసు కూడా సత్తా బజార్లో మన గురించి జరుగుతుంది, అక్కడ మన గురించి జరుగుతుంది. ఇప్పుడు 45 రోజుల టైంలో అప్పుడు లాస్ట్ టైం మీకు గ్యాప్ చెప్పండి సార్. ఈశ్వర్ గారు చెప్పండి. ఆర్టీవీకి సంబంధించిన ప్రతినిధులు వచ్చి నన్ను 1-to-1 ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆర్టీవీ ప్రతినిధులు వచ్చి తీసుకుని వాళ్ళే చెప్పారు, సర్వే చేసాం సార్, బ్రహ్మాండంగా ఉంది, మీరు గెలుస్తున్నారు, ప్రజలందరూ మీ పక్క ఉన్నారు, చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. మా ఆఫీస్లో వచ్చి చాలా బాగుంది సార్, ఇంత షార్ట్ టర్మ్లో పబ్లిక్లోకి ఇంత ఎలా వెళ్ళగలిగారని ప్రశంసించారు వాళ్ళు. 100% మీరు గెలుస్తున్నారని ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు. మన్నాడు 24 hours తర్వాత కట్ చేస్తే ఆ సర్వేలో వేరేగా వ్యతిరేక ఫలితం ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా మ్యానిపులేషన్స్, బెట్టింగ్ 100% బెట్టింగ్ సర్వీస్. మీ స్థానం గురించి ఏం చెప్పారు చెప్పండి. సర్వేలు ఏముంది, ప్రజల గుండెల్లో అందులో వాళ్ళు ప్రతినిధులు వచ్చి ఇంటర్వ్యూ చేసినట్టు చాలా బాగుంది, మేము గ్రౌండ్ రిపోర్ట్ కూడా చూసి వచ్చాము, గ్రౌండ్ అంతా తిరిగిన తర్వాతే మేము రిపోర్ట్ తీసుకున్నాము, మీరు గెలుస్తారా అని చెప్పారు. ఆర్టీవీ దాంట్లోనేమో నెగిటివ్ గా ఇచ్చారు, ఆర్టీవీ వాళ్ళు ఇచ్చిన సర్వేలేమో నెగిటివ్ గా ఇచ్చారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాజు గారు వాస్తవం మీకు చెప్పారు, ఎందుకంటే ఎక్కడ కూడా సర్వే చేయలేదు. రాష్ట్ర ప్రజలకు కదా, మీకు వాస్తవం చెప్పి రాష్ట్ర ప్రజలకి అబద్ధం చెప్పారు. ఇది బాగుంది. వీళ్ళందరూ కావాలి, ఇంతమంది కావాలా ఒక చంద్రబాబు అనే వ్యక్తికి? వీళ్ళందరూ కావాలి కదా సార్. పుట్టి మునిగిపోతున్నప్పుడు ఏం చేశారంటే 4 చేతులు వేసి సాధారణంగా పైకి లేపుతారు. కానీ ఇక్కడ ఎందరో గమనించారు లేదా, అందరూ వాళ్ళే కలిపి అధపాతంలోకి తొక్కేసుకుంటున్నారు. ఇక్కడ మీకు బరువు ఎక్కువైపోయింది సార్, బరువు ఎక్కువైపోయి ఇప్పుడు ఒక వృద్ధాప్యంలో ఇప్పుడు గతంలో కరుణానిధి గారికి చూడండి వీల్ చైర్ ఉండేది. ఇప్పుడు ఇంకా నేను వృద్ధుని కాదని చెప్పి ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే చేయూత పథకంలో చుట్టూ 10 మంది భుజాలు ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనప్పుడు జయప్రకాష్ నారాయణ చూడండి, ఎవరికి వెంకయ్యనాయుడికి చెవులు తినేసి నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు కాబట్టి అడ్డమైన చెత్త తీసుకొచ్చి మన నెత్తిమీ పోసి ఇవాళకి కూడా ఆచరణ సాధ్యం కానివే చేశాడు. ఆ గరుడు పురాణం అని చెప్పి అడ్డమైన చెత్త చెప్పిన శివాజీ ఇప్పుడు ఏం చేశాడు, లాస్ట్కి 23 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూడా గతంలో ప్రత్యేక హోదా అనే విషయంలో తన్ని తగిలేసి అవతల ఊరవతలు ఇసిరేసిన తర్వాత కూడా మళ్ళీ ఆళ్ళనగానే ఒక కులగజ్జి ఉంటుంది. ఈ ప్రాతిపదిక మీద వాళ్ళు చేస్తున్న ఒక రాక్షస క్రీడకి
ఆఖరికి రవిప్రకాష్ గారు లాంటి ఆయన్ని కూడా ఆయన టీవీ నేను స్థాపకుడుగా ఆయనకున్న క్రెడిబిలిటీలో ఇలాంటి దిక్కుమాల పని ఆయన జీవితంలో చేయలే. రైట్. కానీ ఏదో లైసెన్స్ నీకు కాబోయే రోజుల్లో లైసెన్స్ ఇప్పిస్తాం, ఒక ఛానల్ ప్రసార మాధ్యమంలోకి వస్తుంది, మళ్ళీ పాత భంగిమలు వేయచ్చు అని కథకలికి మళ్ళీ సేమ్ టు సేమ్ ఆ ట్రాప్లో చిక్కడిపోయి ఏదో ఇందాక గురుగారు చెప్పినట్టు అబద్ధాలు ప్రజలకు చెప్పి నిజాలకి ఒక నాయకులకు చెప్తే సరిపోతుందని అబద్ధాల పునాదులతో ఆ భౌగోళికాలు అందరూ చేస్తున్న దాంట్లో ఈయన కూడా నిలబడడం చాలా ఆశ్చర్యపదంగా. రైట్. మీరు చెప్పండి సార్, ఉండేది హైదరాబాద్ లో, పోటీ పిఠాపురంలో, ఓటేసేదేమో మంగళగిరిలో, ఇంకా ఉంది ఆ ఓటు లేనటువంటి భార్యను మళ్ళీ పోలింగ్ బూత్ లో తీసుకెళ్ళడం, ఇంకా ఉంది ఆ స్లిప్ నాకు రాలేదని అడగడం, కాదండి ఒక్క నిమిషం, ప్యాట్ స్లిప్ నాకు రాలేదని అడగడం. ఒకసారి గురుగారు మీకు వ్యవస్థ వాళ్ళ చేతిలో ఎంత కబంధాస్తాలో చిక్కుందో చెప్తున్నాను. ఓటు హక్కు లేని భార్యను ఏ ప్రాతిపదిక మీద లోపలికి తీసుకెళ్ళగలుగుతాడు ఆయన? వాట్ ఈస్ డిస్క్రిప్షన్? ఎవరు పట్టించుకుంటున్నారు సార్? వ్యవస్థ మీ చేతిలో ఉంటే అది ఏదైనా జరగబడుతుంది. ఇందుకే కదా అక్కడ రాత్రి శివరాత్రి రోజు జాగారం చేసి కాళ్ళు పట్టుకొని పొత్తు పెట్టుకుంది వాళ్ళు. అర్థమైపోతుంది కదా రాష్ట్ర ప్రజలకు. అందుకని ఇప్పుడు మామూలుగా ఏదో ఫర్ ది పీపుల్, డెమోక్రసీ అనేటికి ఫర్ ది పీపుల్ బై ది పీపుల్ అన్నట్టుగా ఆయన పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు కోసం. రేదర్ ఇంకొద్దిగా డీప్ గా మనం పిఠాపురంలో ఓట్లేదు సార్, అదే చెప్తున్నా కదా, మంగళగిరిలో వేస్తే ఎవరికి జనసేన ఓటు వేసిందే సైకిల్ కదా, ఆయన పార్టీ పెట్టిందే చంద్రబాబు నాయుడు వేయలేదే. నేను అదంటున్నా, ఆయన ఎక్కడన్నా వేయని పోనీ దౌర్భాగ్యం అంటారు సార్. పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు సార్, ఈ నూరికే పేరుకి అధ్యక్షుడు తప్పిస్తే 2014 నుంచి నిశ్చితంగా అతన్ని కనుక గమనించిన ఎవరికైనా జనసేన అనే వ్యక్తులు పార్టీ కోసం పెట్టిన పార్టీ కాదది. ఆ మభ్య పెడుతూ వచ్చాడు, ఆ సినిమాటిక్గా నటన చేస్తూ వచ్చాడు. అందుకని ఇప్పుడు మొన్న ఎన్నికల ప్రహసనంలో మొత్తం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ వెళ్ళిపోయినారు తన దగ్గర నుంచి. పార్టీ లేదు అక్కడ, కంటెస్టెంట్స్ తప్ప పార్టీ లేదు. ఆ 21 మందిలో 12 మంది బయట నుంచి అరువు తెచ్చుకున్నటువంటి వాళ్ళు. సో అయినా సరే ఏమి బెదరట్లేదు. ఎందుకు బెదరట్లేదు? ఏమాత్రం ప్రయోజనమైనా చంద్రబాబు నాయుడు కోసమే వచ్చాడు. అందుకని ఆయన చంద్రబాబు నాయుడు సైకిల్కే ఓటు వేసినాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమంటారు సార్? ఒక పార్టీ అధ్యక్షుడు సొంత పార్టీకి ఓటు వేసుకోలేకపోవడం అదే దౌర్భాగ్యం అనుకోవట్లేదు. అది కన్సిడరేషన్ ఏమిటా అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి వ్యవహారం. కానీ చంద్రబాబు నాయుడే జనసేన అనేటటువంటి పార్టీ పెట్టాడు. అందుకని ఈయన భజనసేనగా ఆయన కోసం మార్చాడు. అదర్వైజ్ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా జీవితకాలం నేను ఈయనతో పొత్తు పెట్టుకుంటానని చెప్పిన వాడు ఎవడు లేడు. ఈయన డిక్లేర్ చేసినాడు. చంద్రబాబు నాయుడు అంతటి అద్భుతమైన వ్యక్తి. అదే మరి 2019లో ఎందుకు మరి అబద్ధాలు చెప్పినారు? కనీసం దానికి ఏమైనా అపాలజీ చెప్పాలి కదా. సో కాంట్రడిక్టరీ. మీరు ఏం చూసినా కూడా ఆయనకు ఉపయోగకరమైనటువంటి రాజకీయాలు చేశాడు తప్ప ఇంకోటి లేనే లేదు. ఇప్పుడు ఈ వివిప్యాట్ ఎందుకు అడిగారు స్లిప్ అయినా? అంటే చంద్రబాబుకు చూపించడానికి నేను ఓటేసాను, అంతే కదా, ఓటేసానని అందులో డబ్బు లేదు అన్నాడు. మరి ఇక్కడ నుంచి ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఎట్లా వెళ్ళాటే ఎవరు ఇచ్చినారా డబ్బులు? ఇప్పుడు మన కార్ లో ఉన్నట్టుంది, లేకపోతే స్లిప్ ఎవరైనా అడుగుతారా? అందులో ఆయన ఏమిటి, ఆయన మహామేధావి. ఒక చోట ఏమో ఏదో 2,000 లక్షల పుస్తకాలు చదివాడు సార్. అక్కడ చాలా తెలివితేటలు ఉన్నాయి, మనం అంత అమాయకంగా చేయకూడదు. అక్కడ జనసేనను అక్కడ ఆయన ఓటు వేయడం వెనుక ఒకటి పిఠాపురం ఎన్నుకోకపోవడం ముందుగానే ఆయనకి తెలియదు, ఏ నియోజకవర్గం అనేది తెలియదు. కానీ ఆయన అక్కడ చేస్తున్నా అంటే లోకేష్ కోసం ఆయన ఓటు వేయడానికి వచ్చాడు. లోకేష్ కి బాగా సపోర్ట్ వస్తుంది. ఇది ఆయన ప్లాన్. సిగ్గుసారం లేదు అంతే. లోకేష్ కోసం ఆయన అక్కడ పనిచేసింది, అక్కడే ఉంచుకుంది, ఓటు కూడా అక్కడే ఉంచుకోవడానికి కారణం అదే. ఆయన మార్చుకోవాలంటే నిజంగా మార్చుకోవచ్చు కదా. జనసేన తెలుగుదేశం పార్టీ అధినాయకులు సార్ చెప్పండి సార్. రాజు గారు, అధినాయకులు పొత్తు పెట్టుకున్నారు తప్ప, జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధించి అధినాయకులు పొత్తు పెట్టుకున్నారు తప్ప కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడ్డారు సార్. ఈవెన్ కింద స్థాయి కార్యకర్తలు నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు మేలు జరుగుతుంది, మనకు పథకాలు ఇచ్చే క్రమంలో, మనకు మేలు చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మన మీద వివక్ష చూపించలేదు, వీళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మన భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడాలని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కింద స్థాయి కార్యకర్తలు, జనసేన సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అయింది అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్కి వేశారనుకుందాం, జనసేన అభిమానులు జనసేనకి వేశారనుకుందాం. ఆ ఓటు మళ్ళీ టీడీపీకి ట్రాన్స్ఫర్ అయిందా కొన్ని మిగతా నియోజకవర్గాల్లో? లేదా టీడీపీ జనసేన కాదు సార్, ఎక్కడ టీడీపీ ట్రాన్స్ఫర్, టీడీపీది జనసేనకి కానీ జనసేన టీడీపీకి కానీ కింద స్థాయిలో ట్రాన్స్ఫర్ అయ్యాలి కదా సార్. ఆ రెండు పార్టీలకు సంబంధించి కూడా ఎవరైతే ఓటర్లు సంక్షేమం చూశారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన చూశారో వాళ్ళందరూ కూడా ఆ కూటమి పొత్తుని పక్కన పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేశారు సార్. మీరు వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది వాళ్ళు అనైతిక పొత్తుకి వాళ్ళకి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళ పార్టీకి సంబంధించిన అభిమానులే చెంపపెట్టులా ముండే తీర్పు ఇవ్వబోతున్నారు సార్. మీకు రేపు జూన్ 4వ తారీఖున
ఈ ఈవీఎంలు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి షాకింగ్లా నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయి. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు ఈ జనసేనకి? అయితే నాకైతే ఎక్కడ కూడా ఎందుకంటే ఎక్కడైనా జనసేన నాయకులు టీడీపీ కోట్ చేశారేమో, సపోర్ట్ చేశారేమో కానీ సార్, తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎక్కడ కూడా జనసేన సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే జనసేన అనేది ఎదగకూడదనే చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి. అందులో భాగంగా నాకు తెలిసి 100% తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్ షేర్ అనేది జనసేన పోటీ చేసిన చోట ఎక్కడ కూడా వాళ్ళు జనసేన పార్టీకి సపోర్ట్ చేయలేదు. అందుకే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా చూసి ఇది వాస్తవం. ఎందుకంటే జనసేన ఏదో రకంగా ఎదగకుండా తొక్కాలి, ఓటు వాళ్ళని ఏంటంటే ఒక అస్త్రంగా మాత్రం ఉపయోగించుకోవాలనే ధోరణితో ఉన్నారు అంతే తప్ప. కాబట్టి జనసేనకి చాలా గెలుపు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి సార్. ఈ ఎన్నికల్లో 4 పథకాలు నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నాయి సార్. 67 లక్షల పెన్షనర్లు, 48 లక్షల అమ్మఒడి బెనిఫిషియరీస్, 33 లక్షల ఇళ్ల పట్టాదారులు, 52 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ 4 కలిపినటువంటి సంఖ్య 2 కోట్లు దాటింది. మీరు చూడండి, రేపొద్దున ఎన్నికల సరళంతా అయిపోయిన తర్వాత ఈ 4 పథకాలలో లబ్ధిదారులైనటువంటి మహిళలు, వారి కుటుంబాలు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారు, ఆల్రెడీ నిక్షిప్తమైంది. అంచే తర్వాత మనం రివ్యూ చేసినప్పుడు ఈ 4 పథకాలు అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విజయాన్ని చేకూరుస్తున్నాయని నా ప్రగాఢ నమ్మకం. ఒక అంచనా చెప్తాను సార్ నేను. మీరు కొంత సర్వే తీసుకున్నారు, మీ దగ్గర కొంత డేటా కూడా ఉంది కదా. జనసేన సింబల్ నిలబడాలంటే 6% ఓట్ షేర్ అయినా సాధించాలి, లేదా 5 చోట్ల విజయం సాధించాలి. మొత్తం 3,20,00,000 ఓట్లు పోలయ్యాయి. 6% అంటే 1,92,00,000 ఓట్లు కావాలి. సారీ, 19,20,675 కావాలి. అంటే నియోజకవర్గానికి 91,461 సాధించాలి, లేదా 5 చోట్ల గెలవాలి. ఈ టాస్క్ ఈజీనేనా జనసేనకి? ఇంపాసిబుల్ టు నెక్స్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశమే బీజేపీలో మర్జ్ అయిపోయే పరిస్థితిలో ఉంది ఇవాళ రేపట్లో. మొత్తం అంతా బీజేపీ సింబల్ కూడా మిగలదా? ఫస్ట్ అది చెప్పి తెలుగుదేశంకి వాళ్ళు ఇక్కడ రాష్ట్ర టెరిటరీ దాటకపోవడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీ ఉంది, వాళ్ళకి సైకిల్ గుర్తు, అదే భవిష్యత్తు అండి. కలుపు గుర్తుతోనే రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తు పోటీ పడబోతుంది. ఇవాళ బీజేపీ స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్నది, వాళ్ళకి తెలుసు తెలుగుదేశం ఓడిపోతుంది అది. తెలుగుదేశం పార్టీని కబ్జా పెట్టేస్తారు వీళ్ళు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళ యొక్క పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడు. జరగబోయేది ఇదే. సో తెలుగుదేశం పార్టీ రాబోయేటటువంటి రోజుల్లో అంతర్ధానం అవడానికే బీజేపీ వేసినటువంటి ప్లాన్ ఇది. అందుకని వాళ్ళకి సీట్ల మీద కానీ లేకపోతే ఇంకో దాని మీద కానీ మక్కువ లేదు. అందుకే కూటమిని చంద్రబాబు నాయుడిని అడుగడుగునా అవమానపరిచారు. అడుగడుగునా ఎక్కడా కూడా కంబైన్డ్గా చేయలేదు, ప్రచారం కంబైన్డ్గా నడవలేదు, ఎక్కడా కూడా వెళ్ళలేదు. అందుకని రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అంతర్ధానం అవుతారు. దెన్ జనసేన పార్టీ అనేటటువంటిది మీరు అన్నట్టు 20 లక్షల ఓట్లు కావాలి సార్ ఆల్మోస్ట్ అనుకోండి. రావు ఎట్టి పరిస్థితుల్లో 5 సీట్లు, 20 లక్షల ఓట్ల 5 సీట్ల. ఈ 5 సంవత్సరాల కాలంలో వారి ఓటు శాతం పెరిగినట్టుగా ఏ ఉప ఎన్నికల్లో కూడా ఎస్టాబ్లిష్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందండి? దానికి ఒక సైంటిఫిక్ శాస్త్రీయమైనటువంటి రుజువు కావాలి కదా. శాస్త్రీయపరమైన రుజువు కావాలి కదా. ఎక్కడొచ్చినాయి మీకు? లోకల్ బాడీస్ లో వచ్చినాయా, లేకపోతే ఇంకో చోట వచ్చినాయా? ఏ ఉప ఎన్నికలో మీకు వచ్చినా? ఎక్కడ కూడా రాలేదు మీకు. సో 6% అనేటటువంటిది ఎప్పుడైతే 2019 ఎన్నికల్లో మీకు ఎస్టాబ్లిష్ అయిందో అది కూడా 5.9. అది పెరిగినట్లుగా ఏ ఎన్నికల్లో కూడా శాస్త్రీయపరంగా రుజువు కాలేదు. నోటి మాటగా నాకు ఇంతమంది ప్రజలు వచ్చారు కాబట్టి అని చెప్తున్నారు. ఇవాళ ఛాలెంజ్గా చెప్తున్నాం, రేపు పొద్దున్న రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత వాళ్ళకి 18 లక్షలు కాదు కదా, 10 లక్షల లోపలే వస్తాయి. ఒక్కడంటే ఒక్కడు కూడా గెలవడు జనసేన పార్టీ నుంచి. ఇది రాబోయేటటువంటి వాస్తవం. ఇది ఏదైతే మీరేమనుకుంటున్నారు చెప్పండి. జనసేనకు సంబంధించి అసలు సింబల్ అయినా మిగులుతుందా? 20 లక్షల ఓట్లు కానీ 5 సీట్లు కానీ సాధించే అవకాశం ఉందా? లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లోని కూడా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా జనసేన పార్టీకి ఇచ్చే సీట్ల విషయంలో కానీ తొక్కిపెట్టాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళ భవిష్యత్తు అదే. భవిష్యత్తు గ్యారంటీ ఏంటంటే చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కార్యకర్తలకు ఇచ్చే గ్యారంటీ మీరు బీజేపీతో మనం కలుస్తున్నామని. వీళ్ళు తెలుగుదేశం నాయకులు అడుగడుగునా కూడా జనసేన పార్టీని చాలా అంటే అది మరి ఈవేళ మనోభావాలు దెబ్బతినే విధంగా, జనసేనకు అభిమానులు కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినే విధంగా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా కనీసం ప్రచారంలో కూడా చాలా చోట్ల మా దగ్గర కూడా ప్రచారం ఇచ్చినప్పుడు వాళ్ళు పక్కన పెట్టేవారు.
వెనక మా దగ్గర కూడా అనేక సంఘటనలు జరిగినాయి. జనసేన నాయకులకి కార్యకర్తలకి జరిగిన అవమానం చాలా ఘోరమైన అవమానాలతో చేశారు. రైట్. కానీ దాన్ని ఈరోజు సహించలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉంది సార్. కాబట్టి తెలుగుదేశం పార్టీ 100% జనసేన ఎన్నికల్లో తొక్కడానికి, అనగదొక్కడానికి, ఆ పార్టీని కనుమరుగు చేయడానికి ప్రయత్నించేది వాస్తవం సార్. రైట్. థ్యాంక్ యూ అండి రాజు గారు, చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు, రాంబాబు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.